చేయడం. ఓకే, రికార్డ్ అవుతుంది. సో ఓకే, స్టార్ట్ స్క్రీన్ షేర్. ఓకే, మీరు ఇప్పటి వరకు మీకు ఆరి ఫ్రేమ్వర్క్ గురించి ఏం తెలుసు మీకు చెప్పండి, మీ ఐడియా బట్టి నేను కంటిన్యూ చేస్తాను. ఓకే, నాకు ఆరి ఫ్రేమ్వర్క్ నేను మామూలు జనరల్గా బేసిక్గా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఫ్లో చార్ట్స్, సీక్వెన్సెస్, కాలింగ్ వర్క్ ఫ్లోస్ ఇట్లా ఉంటుందని చెప్పి నాకు అర్థమైంది అనమాట. అంటే సపోజ్ ఏంటంటే మనం మెయిన్ కాంప్లెక్స్ వాటికి ఏంటంటే ఫ్లో చార్ట్స్ లా మెయిన్ ఫస్ట్ ఇట్ స్టార్ట్స్ విత్ ఫ్లో చార్ట్ అండ్ మన రీయూజబుల్ కాంపోనెంట్స్ అన్నిటిని మనం ఏం చేస్తున్నామంటే ఒక్కొక్క విడిగా అదే ఒక్కొక్క విడి పాట్ కింద చేస్తున్నాం, అంటే జామల్ ఫైల్ కింద చేసి పెట్టుకుంటున్నాము. ప్రతిసారి వాళ్ళు సజెస్ట్ చేసింది ఏంటంటే ఇన్వోక్ మెథడ్ తోనే వాటిని మనకి కావాల్సిన అదే చేసుకుని ఆర్గ్యుమెంట్స్ కింద పాస్ చేసుకోమని చెప్పారు అనమాట. మన ఇంటర్నల్ వేరియబుల్స్ కానీ ఇది కానీ ఆర్గ్యుమెంట్స్ కింద పాస్ చేసుకోమన్నాడు. అండ్ ఫ్లో చార్ట్ వైజ్ కిందే దాన్ని ముందుకు వెళ్ళమన్నాడు. ఇంకా అడ్వాన్స్ గా ఏం చేయమన్నాడు అంటే స్టేట్ మిషన్ కింద కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పన్నాడు అనమాట. అంటే సపోజ్ ఇప్పుడు ఒక పర్టికులర్ స్టేట్ దగ్గర ఒక జామల్ కానీ ఏదైనా లేకపోతే ఒక యాక్టివిటీ చేయడం ఆగిపోయినప్పుడు మళ్ళీ సిస్టమ్ ని ఒక ప్రీవియస్ స్టేట్ కానీ లేదంటే ఒక వాట్ సే ఒక రికార్డ్ ఒక రిట్రీవబుల్ స్టేట్ లో తీసుకెళ్లేలాగా స్టేట్ మెషిన్స్ యూజ్ చేయొచ్చు అని చెప్పన్నాడు. అంటే ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ ఫ్లో చార్ట్స్ అండ్ స్టేట్ మెషిన్స్ అనమాట. నాకు అర్థమైన మటుకు నేను చేసినప్పుడు నాకు ఇలా అర్థమైంది. వాట్ ఎవర్ ద థియరిటికల్ నాలెడ్జ్ కానీ నేను చూసిన చిన్న చిన్న ప్రాక్టీసుల్లో కానీ నాకు అర్థమైంది ఇది. రైట్? ఓకే, మీకు డెస్క్టాప్ స్క్రీన్ షేర్ చేశాను. ఓకే, కనిపిస్తుందా? కనిపిస్తుందండి. ఓకే, ఇది రికార్డింగ్ ఎక్కడ సేవ్ అవుతుంది? బేసిక్ గా డౌన్లోడ్స్ లోనండి? మీ రికార్డింగ్స్ లో సేవ్ అవుతుంది. మీకు ఆప్షన్, మీకు అలర్ట్ వస్తుందండి. నో ప్రాబ్లం. ఓకే, 1 సెకండ్. ఓకే, సో మీకు మొత్తం స్టేట్ మెషిన్ అంటే ఆరి ఫ్రేమ్వర్క్ కంప్లీట్ గా ఇట్స్ బిల్ట్ ఆన్ స్టేట్ మెషిన్. ఓకే, సో స్టేట్ మెషిన్ లో ఏంటంటే డిఫరెంట్ స్టేట్స్ ఉంటాయి అండ్ ఫైనల్ గా ఒక ఎండ్ స్టేట్ ఉంటుంది. మీకు యాక్టివిటీస్ లో చూస్తే స్టేట్ మెషిన్ మీద ఓకే, స్టేట్ మెషిన్ మీద ఒకటే యాక్టివిటీ ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ షుడ్ బి ఇన్సైడ్ అ స్టేట్ మెషిన్. యూ కెనాట్ కీప్ దిస్ స్టేట్ ఆర్ దిస్ స్టేట్. అంటే ఈ ఆప్షన్ ఉన్నదాన్ని స్టేట్స్ అండి, టైప్ స్టేట్. అండ్ ఈ ఆప్షన్ ఉన్నది ఎండ్ ప్రాసెస్. ఇది ఒక స్టేటే, కాకపోతే ఇక్కడ నుంచి యూ కెనాట్ సెండ్ ఎనీ స్టేట్ అవుట్ సైడ్ దిస్ ప్రాసెస్. బట్ ఇక్కడ నుంచి మీరు కావాలంటే వేరే స్టేట్ కి లింక్ చేసుకోవచ్చు. బట్ ఒకసారి ఎండ్ ప్రాసెస్ స్టేట్ కి వెళ్ళిపోయిన తర్వాత యూ కెనాట్ మూవ్ ద ట్రాన్సాక్షన్ టు ఎనీ ఫర్దర్. ఓకే, సో దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్. అండ్ మనకి 2 ఉంటాయి, స్టేట్ ఒకటి ఉంటుంది అండ్ ఫైనల్ స్టేట్ ఉంటుంది. Okay, so those are the 3 major activities that we use inside a RE framework. And for each and every state to move from one state to other, we have transactions. అంటే ఇప్పుడు మనకి లాగిన్ అవుతుంది. ఒకసారి లాగిన్ సక్సెస్ అయిన తర్వాత you need to go to other window. Till then you cannot go to any other window. ఓకే, సో హియర్ విల్ చెక్ ఫర్ సక్సెస్. లైక్ మనకి ఇనిట్ లో ఏం చేస్తున్నామంటే, సో ఈ ఇనిట్ కూడా అని ఈ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు కావాలంటే. ఇట్స్ జస్ట్ నేమింగ్ కన్వెన్షన్ దట్ వీఆర్ యూజింగ్. దట్ ఓకే, స్టేట్ కి ఇది ఇనిషియలైజేషన్ స్టేట్ అండ్ ఇది ట్రాన్సాక్షన్ గెట్ చేయడానికి అండ్ ఇది ప్రాసెసింగ్ చేయడానికి. సో దీస్ ఆర్ ద నేమ్స్ దట్ వీ హ్యావ్ గివెన్, నథింగ్ ఎల్స్. సో ఇనిట్ లోని మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఎంట్రీ, ఎగ్జిట్. ఎంట్రీ ఏంటంటే మనం ఒక ట్రాన్సాక్షన్ లోపలికి వచ్చిన తర్వాత వీ నీడ్ టు పర్ఫార్మ్ సమ్ యాక్టివిటీస్. అంటే ఇప్పుడు మనకి ఒక మెయిల్ పంపించాలి. ఓకే, సో మెయిల్ పంపించిన తర్వాత ఓకే, ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఫైల్ అప్లోడ్ చేయాలి. ఆ ఫైల్ అప్లోడ్ చేసిన తర్వాత వీ నీడ్ టు సెండ్ అన్ ఈమెయిల్ దట్ ద ఫైల్ ఈస్ అప్లోడెడ్ టు సమ్వన్ ఎల్స్.
ఓకే. సో ఇక్కడ ఈ స్టేట్ లోని మొత్తం స్టేట్ లోని ఇనిట్ లో ఎంట్రీలో ఏం చేస్తామంటే మనము మెయిల్ ఫార్మాట్ క్రియేట్ చేయడానికి అంటే ఒక ఫైల్ అప్లోడ్ చేయడానికి షేర్ పాయింట్ లో కానీ లేకపోతే ఏదైనా అప్లికేషన్ లో అప్లోడ్ చేయడానికి ఎంట్రీ యూస్ చేసుకుంటాం. అండ్ ఈ స్టేట్ ఎగ్జిట్ అయిపోయే ముందు మనకు చేయాల్సిన యాక్టివిటీస్ అన్ని ఈ ఎగ్జిట్ లో పెట్టుకుంటాం. ఓకే. So this is the structure. Each and every state has an entry point, has an exit point, and the transactions. ఓకే. సో ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్స్ లో ఏంటంటే దీంట్లోని మనము సిస్టమ్ ఎర్రర్ అని చెప్పి ఒక వేరియబుల్ ఇనిషియలైజ్ చేసుకున్నాం. సో ఈ సిస్టమ్ ఎర్రర్ అనేది ఒక ఎక్సెప్షన్. ఓకే. If there is any exception that is being triggered in a particular flow, అంటే ఈ ఫ్లో మొత్తానికి నాకు ఎక్కడైనా సరే, ఎందుకంటే ఇక్కడ సిస్టమ్ ఎర్రర్ ఎందుకు అంటే there are two types of exceptions basically, system error exception and normal business exception. So business exception ఏంటి అంటే let's take an example that you are 10-member team. So in the 10-member team, our body is trying to calculate the salary. But one person did not come to office for the complete month. Okay. So వాడికి క్యాల్కులేట్ చేయాల్సిన అవసరం లేదు. Now that becomes a business exception. అంటే బిజినెస్ రూల్ సెట్ చేస్తున్నాం అనమాట మనం. If the person is not available for 30 days, then don't calculate the salary. సో ఫర్ అదర్ ఎక్సెప్షన్స్ లైక్ ఒకవేళ 5 days లీవ్ తీసుకుంటే కనుక ఒక రూల్ ఉంటుంది. ఒకవేళ 3 days తీసుకుంటే కనుక when you're taking a leave, if you're taking for 2 days, which is a general case which will be provided by any company, then you will be paid a full salary. But if you're taking more than 2 days, then either you should have a leave balance or you need to have or you will get the ఆఫ్ ఎలాగ ఉంటుంది అంటే యూ విల్ బి డిడక్టెడ్ ఫ్రమ్ యువర్ శాలరీ. ఓకే. శాలరీ విల్ బి డిడక్టెడ్ ఫ్రమ్ శాలరీ. సో దోస్ ఆల్ ఆర్ ద బిజినెస్ కేస్ ఎక్సెప్షన్స్ అనమాట. అంటే ఒక్కొక్క ఎక్సెప్షన్ కి కొన్ని రీజన్స్ ఉంటాయి. సో అవన్నీ బిజినెస్ కేస్ ఎక్సెప్షన్స్ వస్తాయి. బట్ అసలు మీకు క్రియేట్ చేయాలి అంటే, ఆ ఫైల్ మీకు క్రియేట్ చేయాలి అంటే దానికి కావాల్సిన రిసోర్సెస్ అన్ని ఉండాలి కదా. లైక్ ది బ్రౌజర్ యాక్టివిటీ దట్ ఇట్ షుడ్ హ్యావ్, ఆర్ ది విండో యాక్టివిటీ, ఆర్ ద అప్లికేషన్ దట్ ఇట్ షుడ్ హ్యావ్. సో ఇట్ షుడ్ హ్యావ్ ఆల్ ది రిసోర్సెస్. వాట్ షుడ్ హ్యావ్. సో ఒకవేళ ఏదైనా లేకపోతే గనక అది బాట్ అసలు వర్క్ చేయలేదు, బిజినెస్ కేస్ వరకు వెళ్ళదు అసలు. ఓకే. సో మనం ఇనిట్లో ఏం చేసుకుంటామంటే వీఆర్ గోయింగ్ టు check if all the applications that we are using are being available for us or not. Okay. That is the only thing that we will do here. Okay. So ikkada entry lo chudandi, catch initialization exceptions. Okay. Okay. Cancel. Okay, start pen. Drive WI5. సో ఇది వర్క్ ఐటమ్ 5. సో ఇవి మీకు అకాడమీలోకి వెళ్ళిన తర్వాత 2 assignments మీరు కంప్లీట్ చేయాలి. You can leave the first one as it's not mandatory. So the first one deals with the Windows application. Okay. But the selectors for the Windows applications are not appropriate. So there will be a problem in automating that application, and it's not mandated to complete for getting the certification. ఓకే. ఇది ఏంటి, ఇది ఆర్బిఐ బేసిక్ ట్రైనింగ్ లో వస్తుందండి, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ దాంట్లో వస్తుందా? లేదు, ఇట్ విల్ బి ఇన్ ద అడ్వాన్స్డ్ సర్టిఫికేషన్. మీరు ఒకవేళ చూసుకుంటే కనుక, సో వెన్ యూ ఓపెన్ academy.vapar.com లోకి వెళ్తే ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అకాడమీ బేసిక్ ట్రైనింగ్. ఓకే. నాది బేసిక్, ఇంకా ఫైనల్ ది లాస్ట్ స్టేజ్. అంటే ఇంకా ఎగ్జామ్ రాయలేదు నేను, అంటే మిగతా ఎంత అయింది, ఎగ్జామ్ ఇంకా రాయాలన్నమాట. అది ఏమైనా ఓపెన్ అవుతుందేమో నాకు. ఎగ్జాక్ట్లీ. సో okay, we have multiple certifications to be completed. మనకి ఏంటంటే ఫౌండేషన్ కంప్లీట్ చేయాలి కంపల్సరీ. అవును. సో ఫౌండేషన్ కంప్లీట్ అయిన తర్వాత we will be having advanced training.
ఓకే. So for advanced training, whatever the training I'm going to give you will help you in completing the certification as RPA Advanced Developer. ఓకే. So it will have 3 courses. First one, Robotic Enterprise Framework, just demo gurinchi, and second one is for client security hash, third one is for generating yearly report. ఓకే. ఓకే. సో ఈ 2 కేస్ స్టడీస్ మీరు కంప్లీట్ చేస్తేనే మీకు ఫైనల్‌గా సర్టిఫికేషన్ వస్తది. ఓకే. సో ద ఫస్ట్ యూజ్ కేస్ వచ్చేసి ఇట్ టేక్స్ విత్ ది ఇట్ డీల్స్ విత్ మీరు మొత్తం ఇది ఓపెన్ చేస్తే యూ విల్ గెట్ ద కంప్లీట్ పీడీడీ అబౌట్ ఇట్. ఇట్ విల్ హ్యావ్ ద డీటెయిల్స్ అబౌట్ వాట్ ఎగ్జాక్ట్లీ యూ నీడ్ టు డూ. వెన్ యూ ఓపెన్ ఎ particular use case, you will have process and document PDD. You need to download it, and once you download it, you will get a file with the complete documentation, like enti work chestunaru, ela work chestunaru ani cheppi. Let me show you. Work item RE framework, yeah, documentation. So this is in that you will have RE framework documentation as well. So you will be helpful to know అంటే ఈ డాక్యుమెంటేషన్ ఎలా హెల్ప్ చేస్తుంది అంటే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వాట్ ఎవర్ ఇట్స్ దేర్ ఇన్ ది RE framework, starting from the log files and from where you need to get the data and from where we need to send the data and how we should completely use this RE framework. Okay, so first it will be about state machine, ఎలా వర్క్ చేస్తాయి అని చెప్పి, and okay, so we will have different states and init state gurinchi, init transactions gurinchi, get transaction data. So init transactions ante manaki ipudu let's take an example for make direct ga example chupista. So when you are completing this, you need to log on into acmetest.com. Everything will be there in the certification portal. Okay. There you need to register with your ID. Okay. And log on. So we will be using ante identante manaki database lantadi annamata mottham. Okay. This is the application from where we are going to create our automation. Okay. ఈ వర్క్ ఐటమ్స్ లోని మనకి సో ద అసైన్మెంట్ 5 is we need to, okay, when you open this you need to reset the data first, because we need the server know that we are going to work on it only for this application, and it will create a data set for us. Okay. So this deals with 2 applications, system 1 and SHA1 online. Okay. మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి డేటా మొత్తం తీసుకొని సో హోమ్ లోకి వెళ్తే you will be given some work items. You need to process all the work items, or the bot need to process all the work items. Okay. There are some 7 pages and each page have work item 5. Okay. So once we are logged into this application, we need to extract the complete data and we need to filter the data with work item 5 as the type. Okay. Once we get the data, we need to go into each and every work item using the navigation. See, work item, prati work item ki it will be having an ID, work item ID untadi. When you are extracting the data using data table, you will be having a column with work item ID. You can extract the data using row of column ID, column name. Okay. So appudu meeku idi vastadi. So for each row you are going to do this. So మనకి ఇప్పుడు ఈచ్ రో అనేది ఒక ట్రాన్సాక్షన్ అన్నమాట, ఈచ్ అండ్ ఎవ్రీ రో దట్ వీ హావ్ ఫిల్టర్డ్ అవుట్. ఓకే, అది కూడా డైనమిక్ గా అప్డేట్ చేసుకుంటా ఉంటారా మనం డేటా టేబుల్ లో? అంటే మనము ఫిల్టర్ చేసినప్పుడు మనం కోడ్ అదే సో ఇది ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇనిట్ లోని విల్ గో అండ్ ఇనిట్ ఆల్ ఫస్ట్ లాగిన్ చేస్తాం సిస్టమ్ అన్ని, నావిగేట్ టు వర్క్ ఐటమ్స్ నావిగేట్ చేస్తాం. అంటే ఈ వర్క్ ఐటమ్స్ నావిగేట్ చేయడానికి హోమ్ నుంచి యూ నీడ్ టు క్లిక్ ఆన్ ది వర్క్ ఐటమ్స్. ఓకే, దెన్ యూ నీడ్ టు ఎక్స్ట్రాక్ట్ ద వర్క్ ఐటమ్. సో ఈ ఎక్స్ట్రాక్ట్ వర్క్ ఐటమ్ లోని మనకి
we need to have a data scraping. అంటే మనకి ఇక్కడ డేటా స్క్రేపింగ్ ఉంటుంది. When you click on data scraping, you will be given an option to select the data. సో ఇక్కడ చూస్తే మీకు వర్క్ ఐటమ్స్ అన్ని వచ్చేసాయి అండ్ ద డిస్క్రిప్షన్ ఆల్సో అవైలబుల్. ఇక్కడ మనం 0 చేసుకుంటే యూ విల్ బి టేకెన్ ఎనీ నెంబర్ ఆఫ్ ఆర్డర్, అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ అన్నమాట. లేదు మనకి 10 రోస్ కావాలి అనుకుంటే కనుక 10 రోస్ తీసుకోవచ్చు. యూ నీడ్ టు గివ్ ఎ నెంబర్ హియర్. Okay, then you need to click finish and it will be asked if there are any pages in the next. Next ఉన్నాయి. సో ఇక్కడ సెలెక్ట్ చేస్తే మీకు డేటా మొత్తం జనరేట్ అవుతుంది. ఓకే and you will be given a data structure. ఇక్కడ మనకి ఏం చేస్తామంటే we are going to assign a variable for it, dt of ws. dt అంటే data table work items. Okay. So once we get it, we are going to select the work items that have type work item 5. So ఇది select query అండి. Okay. So you will be assigning to a list of items, like filter only the items work item 5 and status of open. Once we get it, we will get as a list item. So the variable type వచ్చేసి data row of list array. Okay. Array లోని మొత్తం data rows అన్ని segregate అవుతాయి. Once you got that segregated, you will close the system workflow. So మనకి transactions అన్ని వచ్చాయి కదా. We got to know how many transactions we need to perform. And if there is any error, like మనకి data extraction లో కానీ ఏదైనా error వస్తే కనుక we will assign system error to exception. Okay. So ఇక్కడ exception handle చేస్తున్నాం, system error ని exception పెడుతున్నాం. So if there is, మనం సక్సెస్ ట్రాన్సాక్షన్ లో ఏం చూసుకుంటున్నాం అంటే సిస్టమ్ ఎర్రర్ ఒకవేళ ఉందా లేదా. ట్రాన్సాక్షన్స్ ఎలా క్రియేట్ చేయాలి? ఇఫ్ యూ డైరెక్ట్లీ డ్రాగ్ ఫ్రమ్ హియర్ టు ఎనీ ఆఫ్ ద స్టేట్, you will be provided with a transaction. So once you click on the transaction, you can edit whatever you want. Okay. But మీకు ఆల్రెడీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కాబట్టి యూ నీ నాట్ డూ ఎనీథింగ్. ఈ ట్రాన్సాక్షన్ సక్సెస్ అండ్ సిస్టమ్ ఎర్రర్ ఆల్రెడీ ఉంటాయి. Okay. So there are two transactions here. ఒకటి సిస్టమ్ ఎర్రర్. ఇఫ్ సిస్టమ్ ఎర్రర్ ఈజ్ నాట్ నథింగ్, అంటే సిస్టమ్ ఎర్రర్ ఏవైనా ఉంటే కనుక ఇది చేయి. Okay. ఒకవేళ సిస్టమ్ ఎర్రర్ లేదు, నాకు వర్క్ అవుతుంది కంప్లీట్ గా అంటే కనుక గో అండ్ గెట్ ది ట్రాన్సాక్షన్. Okay. Okay. So once we go and get the transaction, so this is also available in the RE framework. Okay. Complete. So get transaction data state. It will be having a transaction number. అంటే ఒక ట్రాన్సాక్షన్ నెంబర్ ఉంటుంది. సో మనకి డేటా రోస్ లోని అరే వచ్చింది కదా మనకి. ఆ అరే లోని let's assume that we have around 10 rows. Okay. So array కాబట్టి అది each and every item will be indexed with starting with 0. Each and array. సో మనం ఏం చేస్తామంటే ఈ ట్రాన్సాక్షన్ నెంబర్ అనేది ఆ ఇండెక్స్ నెంబర్ లాంటిది అనమాట. ఓకే. సో వీఆర్ సెండింగ్ ద ట్రాన్సాక్షన్ టేబుల్ కంప్లీట్లీ, డేటా టేబుల్ మొత్తం లిస్ట్ ఐటమ్స్ పంపిస్తున్నాం. ఇక్కడ ఇన్పుట్ ట్రాన్సాక్షన్ డేటా అని ఉంది కదా. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనకి డేటా రో వచ్చింది కాబట్టి విల్ చేంజ్ ది ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ డేటా ట్రాన్సాక్షన్ లోని ఇక్కడ మనకి ఇంపోర్ట్ ఆర్గ్యుమెంట్స్ చూసుకుంటే ఇక్కడ గెట్ ట్రాన్సాక్షన్ డేటా కూడా అని ఇక్కడ నుంచి మనం డేటా పంపిస్తున్నాం. సో ద ఫ్లో హ్యాపెన్స్ లైక్ దిస్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్ విల్ చెక్ ఫర్ ఎ స్టాప్ సిగ్నల్. మనం దీన్ని ఆర్కెస్ట్రేటర్ కి లింక్ చేస్తే orchestrator will have an option to stop and kill a process or a job. Okay. So if it gets connected to orchestrator, then it will check for the stop signal. Okay. So stop signal ki kill signal ki difference enti ante kill signal will immediately abruptly stop all the process irrespective of the state that is available in. But stop status stop send చేస్తే మనము ఆ కరెంట్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయేంత వరకు వెయిట్ చేసి నెక్స్ట్ ట్రాన్సాక్షన్ కి వెళ్ళకుండా స్టాప్ చేసేస్తుంది. ఓకే. సో ఇక్కడ చెక్ స్టాప్ సిగ్నల్ చెక్ చేస్తున్నాం. ఒకవేళ షుడ్ స్టాప్ ఓకే అయితే కనుక యూ నీడ్ టు అండర్గో సమ్ యాక్టివిటీస్. ఇఫ్
స్టాప్ సిగ్నల్ సక్సెస్ అవ్వలేదు అనుకోండి, అంటే ఈ స్టేట్ లో ఉన్నప్పుడు మీకు స్టాప్ సిగ్నల్ సెండ్ అవ్వలేదు. ఓకే. సో యూ విల్ బి ఫెచింగ్ ద డేటా. ఓకే. సో ఇన్సైడ్ డేటా ఫెచ్ యూఆర్ సెండింగ్ మల్టిపుల్ ఐటమ్స్. మనం ఇందాక వర్క్ ఐటమ్స్ లిస్ట్ పంపించాం కదా, సో వర్క్ ఐటమ్స్ లిస్ట్ ని దీన్ని పారామీటర్ లో పంపిస్తున్నాం ఈ యాక్టివిటీకి, ఈ ఫైల్ కి. సో వన్స్ we send this particular work item list, we are also sending the transaction number, but మనం ఇనిషియల్ గా ట్రాన్సాక్షన్ నెంబర్ 0 కి ఇనిషియలైజ్ చేసుకుంటాం. ఓకే. సో why are we initializing it for 0? Can you please explain? అంటే లిస్ట్ అనేది మనకి స్టార్ట్ అయ్యి 0 తో స్టార్ట్ అవుతుందేమో అండి. Exactly. So for each and every transaction completion, we'll automatically add 1 to it or increment the transaction number. Okay. Okay. So once we send the data with the transaction number and the list items, open workflow. You will be checked like transaction number update chestunam kada each and every transaction ki. So you are checking if the transaction number is less than or equal to the list count. ఎందుకంటే లిస్ట్ కౌంట్ కంటే ట్రాన్సాక్షన్ నెంబర్ ఎక్కువ అవ్వకూడదు కదా. ఓకే, అవును. సో అందుకని లిస్ట్ లోని ఫెచ్ చేసుకుంటున్నాం అనమాట. ఇఫ్ అవుట్ ట్రాన్సాక్షన్ ఐటమ్ మనం దీనికి అసైన్ చేస్తున్నాం. ఇది ఏంటంటే డేటాని ఇప్పుడు మనకి 10 డేటా రోస్ ఉన్నాయి. సో ఆ 10 డేటా రోస్ లోని మనం ఒక డేటా రో ప్రాసెస్ చేయడానికి పంపిస్తున్నాం అనమాట. ఓకే. సో ఒక్క డేటా రో ఇక్కడ మనం వేరియబుల్ కి అసైన్ చేస్తున్నాం. విల్ బి అసైనింగ్ ఇట్ టు అవుట్ ట్రాన్సాక్షన్ ఐటమ్ విత్ ద ఆర్గ్యుమెంట్ డేటా రో. ఓకే. సో ఇక్కడ అవుట్ ట్రాన్సాక్షన్ డేటా రో ఉంటుంది, సిస్టమ్ డాట్ డేటా రో. So once we assign it, so how are we again assign it? Work list item in work list item of the transaction number. Okay. So once we assign it, finally we get the transaction ID. But ఇది నా రిప్రజెంటేషన్ కోసం పెట్టుకున్నాను. బట్ ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ట్రాన్సాక్షన్ ఐడి ఉంది. ట్రాన్సాక్షన్ ఐడిని బయటికి తీసుకెళ్తున్నాము మనము. యా, మనం దీని నుంచి బయటికి ఏంటంటే తీసుకెళ్తున్నాము, ట్రాన్సాక్షన్ ఐటమ్ తీసుకెళ్తున్నాము. ఈ ట్రాన్సాక్షన్ ఫీల్డ్ 1, ట్రాన్సాక్షన్ ఫీల్డ్ 2 ఇట్స్ RE ఫ్రేమ్వర్క్ జనరేటర్, మనకి ఇది అవసరం లేదు. ఓకే. సో వీఆర్ యూజింగ్ అవుట్ ట్రాన్సాక్షన్ ఐటమ్, అవుట్ ట్రాన్సాక్షన్ ఐడి అండ్ ఇన్ అవుట్ ట్రాన్సాక్షన్ డేటా టేబుల్ కూడా మనం యూజ్ చేయట్లేదు, ఎందుకంటే వీఆర్ యూజింగ్ ఇన్ లిస్ట్ వర్క్ ఐటమ్స్. ఓకే. సో మీరు ఒకవేళ ట్రాన్సాక్షన్ డేటా ఏదైనా ఇన్ లిస్ట్ అవుట్ లిస్ట్ అంటే ఇక్కడ డేటాని ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ డేటా టేబుల్. మీరు ఒక డేటా టేబుల్ లోని ట్రాకర్ మెయింటైన్ చేస్తున్నారు. సో ఈ ట్రాకర్ లోని మీరు వర్క్ ఐటమ్స్ మీద వర్క్ చేస్తున్నారని చెప్పడానికి దానికి స్టేటస్ పెట్టుకుంటారు, లైక్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పి. సో అప్పుడు ఆ డేటా టేబుల్ అప్డేట్ చేయాలి కదా. అవును. సో ఆ ట్రాన్సాక్షన్ డేటా అప్డేట్ చేయాలి కాబట్టి వి విల్ బి సెండింగ్ ఇట్ టు దిస్ ట్రాన్సాక్షన్ డేటా. ఓకే. బట్ ఈ వర్క్ లిస్ట్ ఐటమ్స్ లోని నేను ఏమీ అప్డేట్ చేయట్లేదు, వీఆర్ జస్ట్ గెటింగ్ ద వాల్యూస్ ఫ్రమ్ ఇట్. ఓకే. మనకి ఏమైతే వర్క్ లిస్ట్ ఐటమ్స్ అంటే డేటా రోస్ వస్తాయో ఆ డేటా రోల్ ని ఒక్కొక్క ఐటమ్ ని నేను తీసుకొని గాట్ 1 ట్రాన్సాక్షన్ ఐటమ్ ఫ్రమ్ దిస్, రైట్? గెట్ ట్రాన్సాక్షన్ డేటా రోల్ ని వర్క్ ఐటమ్స్ ఇంపోర్ట్ చేస్తున్నారు, పంపించాం కదా, ట్రాన్సాక్షన్ నెంబర్ పంపించాం కదా. అవును. సో మీకు అర్థమైంది చెప్పండి, ఇప్పటివరకు మీకు అర్థమైంది చెప్పండి ఏం చేస్తున్నాం మనం. ఫస్ట్ మనం ఏంటంటే ఫస్ట్ నేను చెప్తున్నానండి, మన అప్లికేషన్ కి ఇనిషియల్ స్టేట్ లో అప్లికేషన్ కి లాగిన్ అయ్యి స్క్రీన్ స్క్రాపింగ్ ద్వారా మనకు ఒక డేటా టేబుల్ తెచ్చుకున్నాం. డేటా టేబుల్ తెచ్చుకున్న తర్వాత మొత్తం అంటే మన కండిషనల్ బేస్డ్, సెలెక్ట్ కండిషనల్ బేస్డ్ వర్క్ ఐటమ్ 5 విత్ ఓపెన్ స్టేటస్, దాన్ని అంతా ఒక డేటా టేబుల్లోకి తెచ్చుకున్నాం. డేటా టేబుల్లోకి తెచ్చుకున్నాక దాన్ని మనం డేటా లిస్ట్, అదే డేటా టేబుల్ నుంచి ఒక లిస్ట్ లోకి తీసుకున్నాం. లిస్ట్ లోకి తీసుకున్నాక ఏంటంటే లిస్ట్ లోంచి మనం ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఐటమ్ ని మనం ఇటరేట్ చేస్తూ ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళాలి, అది కండిషన్. అందులో ఏంటంటే మనకి ట్రాన్సాక్షన్ నెంబర్ అనే దాన్ని మనం ప్రతిసారి మనము అవుట్ కి పంపిస్తున్నాం మన ఫ్లో నుంచి ఆర్గ్యుమెంట్ కింద. ట్రాన్సాక్షన్ ఐడిని కాదు, వీఆర్ సెండింగ్ కంప్లీట్ ట్రాన్సాక్షన్ అంటే కంప్లీట్ డేటా రోని సెండ్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ, డేటా రో. ఓకే, సారీ, డేటా రోని మొత్తం సెండ్ చేస్తున్నాం. అదే. సో ఏంటంటే ఇప్పుడు ప్రాసెస్ అనేది మనం ఆ డేటా రోడ్ మీద ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయలేదు కదండి. కరెక్ట్. ఎస్.
సో ఇక్కడ ఇంపోర్ట్ ఆర్గ్యుమెంట్స్ లోని మీకు అప్డేట్స్ ఉంటాయి అనమాట. ఇన్ ట్రాన్సాక్షన్ నెంబర్, మనం ట్రాన్సాక్షన్ నెంబర్ ఏమి ఇచ్చామని చెప్పి, అండ్ కాన్ఫిగ్ వాల్యూస్. అవుట్ ట్రాన్సాక్షన్ ఐటమ్ అంటే మనకి డేటా వస్తుంది కదా, దట్ ఈస్ ద ఐటమ్. అండ్ ఫైనల్ గా ట్రాన్సాక్షన్ ఐడి మనం యూజ్ అవుతుంది, బట్ ఐ విల్ లెట్ యు ఇట్ ఈస్ యూస్డ్. ఎందుకంటే ట్రాన్సాక్షన్ ఐడి మనం నావిగేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే. ఈ పర్టికులర్ ఐడికి మనం వెళ్ళాలి అంటే కనుక ఈ ట్రాన్సాక్షన్ ఐడి ఉండాలి కదా కంపల్సరీ. సో ట్రాన్సాక్షన్ ఐడి గెట్ చేయడానికి యూస్ చేస్తాం. బట్ ఆల్రెడీ వీఆర్ సెండింగ్ ఏ డేటా రో. మనం డేటా రో సెండ్ చేస్తున్నప్పుడు డైరెక్ట్ గా డేటా రో నుంచి కూడా ఫెచ్ చేసుకోవచ్చు కదా. అవును. సో అలా కూడా చేయొచ్చు, బట్ వీఆర్ సెండింగ్ ఇట్ డైరెక్ట్లీ. అండ్ ఫైనల్ గా మనం ఇన్ లిస్ట్ ఉంది, సో ఇక్కడ నుంచి మనం బయటికి ఏం రావట్లేదు, ఆ లిస్ట్ దానికి వెళ్తుంది అంతే. అండ్ ఫైనల్ గా ఇఫ్ దట్ ఈస్ సక్సెస్ఫుల్, దెన్ వీల్ ఏం రిజల్ట్ ఏమి ఉండదు, అంటే విల్ బి ప్రాసెసింగ్ ఫర్ ద నెక్స్ట్. ఒకవేళ ఎక్సెప్షన్ ఏమైనా ట్రిగర్ అయితే కనుక విల్ బి లాగింగ్ ఏ మెసేజ్ దట్ ద ట్రాన్సాక్షన్ డేటా ఈజ్ అనేబుల్ టు ఫెచ్, అండ్ ట్రాన్సాక్షన్ ఐటమ్ ని నథింగ్ కి అసైన్ చేస్తాం. ఓకే. ఒకవేళ ఎక్సెప్షన్ వస్తే. ఓకే. అండ్ దిస్ ఆల్సో అగైన్ మనకి స్టేట్ లోని కూడా ఎంట్రీ ఎగ్జిట్ ఉన్నాయి. అవును. సో ఎంట్రీలోని డేటా ఫెచ్ చేస్తున్నాం. సో ఎగ్జిట్ లో నేనేం చేయాల్సిన అవసరం లేదు, ఐ నీడ్ నాట్ ప్రాసెస్ ఎనీథింగ్. సో ఐఎమ్ డైరెక్ట్లీ గోయింగ్ విత్ 2 స్టేట్స్. ఓకే. సో న్యూ ట్రాన్సాక్షన్ ఒకటి అండ్ నో డేటా ఒకటి. ఓకే. ఒకవేళ న్యూ ట్రాన్సాక్షన్ అంటే ఒక డేటా రో ఒకవేళ వస్తే కనుక ప్రాసెస్ ద ట్రాన్సాక్షన్. అవును. ఒకవేళ డేటా రాలేదు అంటే ట్రాన్సాక్షన్ ఐటమ్ ఈజ్ నథింగ్, ఈక్వల్స్ నథింగ్, దెన్ ఎండ్ ద ప్రాసెస్. ఎందుకంటే మనం అక్కడ ఏం చేయడానికి లేదు. ఓకే. ఓకే. సో న్యూ ట్రాన్సాక్షన్ లోకి వెళ్తే, సో ఇట్ విల్ చెక్ ఫర్ ట్రాన్సాక్షన్ ఐటమ్ ఈజ్ నాట్ నథింగ్. ఓకే. బట్ ఇక్కడ దీంట్లోకి నో డేటాకి వెళ్తే విల్ చెక్ ఫర్ ట్రాన్సాక్షన్ ఐటమ్ ఈజ్ నథింగ్. అంటే ఇఫ్ కండిషన్ లోని ట్రూ చెక్ చేస్తున్నాం, ఇంకా ఫాల్స్ కూడా చెక్ చేస్తున్నాం, అది ట్రాన్సాక్షన్స్ లో చెక్ చేస్తున్నాం. ఓకే. సో వీ కెన్ ఆల్సో రిప్రజెంట్ దిస్ కంప్లీట్ ఫ్లో ఇన్ ఏ ఫ్లో చార్ట్. ఇఫ్ ఎల్స్ కండిషన్స్ నుంచి యూస్ చేసి పెట్టేయచ్చు. అవును. But this is the best way where we can represent the complete data activities that we are using. ఎందుకంటే మనకు trigger activity ఉంటుంది, everything. Okay. So that is the reason flow state machine is being used. Okay. So no new transaction వస్తే గనక you need to log that the config item, the transaction number ని మనం లాగ్ చేస్తున్నాం అన్నమాట. Okay. After logging it, we are going to process the transaction. Okay. హియర్ అంటే ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేసాం కాబట్టి మనకి బిజినెస్ రూల్ ఎక్సెప్షన్స్ వస్తాయి కదా దీంట్లో, ఒకవేళ వస్తే. సో వీఆర్ గోయింగ్ టు చెక్ సెట్ ద బిజినెస్ రూల్ ఎక్సెప్షన్ టు నథింగ్, అండ్ వీఆర్ గోయింగ్ టు అసైన్ ఇట్ యాజ్ ఎ బిజినెస్ రూల్ ఎక్సెప్షన్. ఇఫ్ యూ సీ హియర్ ఇట్స్ UiPath code.business exception. ఓకే. సో ఇక్కడ మనకి డేటాని పంపిస్తున్నాం ఈ పర్టికులర్ ప్రాసెస్ ఇన్వోక్ ఫ్లోకి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లో ఈజ్ అవైలబుల్ ఇన్ అవర్ process. Like this is the process flow. We just need to drag and drop here and it will create an invoke activity. ఓకే. ఈ టెస్ట్ ఫ్రేమ్వర్క్ లో ఇవన్నీ ఎలా తెచ్చుకున్నాం, ఎలా ఇంపోర్ట్ చేసాము? ఏవి అర్థం కాలేదు. ఇవి ఇప్పుడు మనం ఈ జామల్ ఫైల్స్ అన్ని ఎలా ఇంపోర్ట్ చేసుకున్నామండి ఇక్కడికి టెస్ట్ ఫ్రేమ్వర్క్ లోకి? టెస్ట్ ఫ్రేమ్వర్క్ లేదు, యూ నీడ్ టు క్రియేట్ దెమ్, క్రియేట్ ఎ సీక్వెన్స్ ఆర్ క్రియేట్ ఎ వర్క్. ఓకే. అట్లా అంటే ఇక్కడ ఇందులో దీని కిందకి ఎలా సేవ్ అయ్యాయని? దీని కిందకంటే ఇక్కడకా? When you create it, it will be saved outside. When you want to save it inside, you need to drag and drop it in some folder. Okay, got it. Yeah. అంటే నేను ఎప్పుడు నేను ప్రాక్టీస్ చేయలేదు, నాకు అన్ని బయట క్రియేట్ అవుతున్నాయి. సో జస్ట్ థాట్ ఆఫ్ అంటే ఇందులోకి ఎలా వచ్చిందా? ఓకే. Yeah. బయటనే క్రియేట్. And if you want to create a folder, there is no option where you can create it. But once you go into the file explorer, you can create a folder here. New folder create చేసి ఇక్కడ if you go back here and refresh the explorer, then you will get all the data. Okay, then you can move the files to whichever folder you want. Okay, makes sense. Yeah. Okay. దీనికి ఒక నిమిషం చిన్న డౌట్. దీన్ని మనము ఇది మన దాన్ని ఏమంటారు, మన వెర్షన్ కంట్రోలింగ్ లో కూడా ఎట్లా లింక్ చేస్తామంటే ఇప్పుడు ఇది అమల్ ఫైల్స్ మామూలుగా జనరల్ గా గిట్ లో కానీ ఇట్లా కానీ జనరల్ ప్రాసెస్ అన్నది. సో ఇక్కడ మనకు ఆప్షన్ ఉంటుంది, we can connect it to TFS or SVN. ఓకే. ఓకే. గిట్ అయితే పంచే గిట్ లేదండి?
గిట్ వి నీడ్ టు అంటే మనకి ఇది మీరు టీమ్స్ లోకి అప్డేట్ చేసుకున్నారు అనుకోండి. ఓకే. సో దేర్ యూ కెన్ గిట్ డైరెక్ట్లీ ఏమి ఇంటిగ్రేషన్ లేదు, బట్ ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్ యూ నీడ్ టు డూ ఇట్ మాన్యువల్లీ యూజింగ్ గిట్ ఓకే. అంటే మనము మన డెవలప్మెంట్ అంతా చేసేసుకున్నాక దాన్ని మనం సేవ్ చేసుకుని డైరెక్ట్ గా ఫోల్డర్ ని మనం జనరల్ గిట్ అప్లోడ్ లోకి రైట్ క్లిక్ చేసి చేస్తాం కదా, జనరల్ సిస్టమ్ అప్లోడ్ అలాగే చేయాలి. దీని నుంచి అయితే మనకు డైరెక్ట్ లేదు. కరెక్ట్. ఓకే, మేక్ సెన్స్. యా. Okay. If you want to connect it to SVN, you can connect it to SVN as well. ఓకే, ఎస్విఎన్ ఇవన్నీ మనకి డైరెక్ట్ కాన్ఫిగరేషన్ అనేది మనకి హ్యాపీగా ఇది ఉంది. సో డైరెక్ట్ కాన్ఫిగరేషన్ తో అయిపోతున్నట్టు. మేక్ సెన్స్. ఓకే. మనకి ఇక్కడ ఒక చిన్న పాస్ అండి. నాకు కొన్ని యాక్చువల్గా నేను చెప్పాను కదా, ఇంటర్వ్యూస్ కి వెళ్ళినప్పుడు కొన్ని క్వశ్చన్స్ వచ్చాయని చెప్పని, నేను క్వశ్చన్స్ చెప్తాను, ఆన్సర్స్ చెప్తాను. అంటే నాకు ఫస్ట్ లో నేను ఆన్సర్ చేయలేకపోయాను, బట్ నేను రీసెర్చ్ లో నేను తెలుసుకున్నాను అనమాట. సో మీరు ఒకసారి నాకు కరెక్ట్ చేయండి, ఓకేనా? ఓకే. ఓకే. ఇది ఫినిష్ అయ్యగలదామా? చెప్పండి, మీరే చెప్పండి, ఎట్లా పర్లేదు. అర్థం కాదు, మళ్ళీ చెప్పండి. ఇప్పుడు మనం ఇక్కడ ఇన్ బిట్వీన్ ఉన్నాం కదా, ఇది ఫినిష్ చేసుకున్నాక ఆ సెక్షన్కి వెళ్దామా అని అడుగుతున్నాను. ఇది కంప్లీట్ అయిపోయాక వెళ్దాం, ఎందుకంటే ఇది మీ మధ్యలో ఉంది కదా. అట్లీస్ట్ యూ విల్ బి కంప్లీటింగ్ వన్. ఒక్క సెకండ్, 1 minute, నేను 1 minute లో వస్తాను. లెట్ మీ డ్రింక్ సమ్ వాటర్. ఒక్క నిమిషం వాటర్ తెచ్చుకొని వస్తాను, ఓకేనా? 1 second. Avinash. Yeah, I'm ready. ఓకే. సో మన ప్రాసెస్ ఇప్పుడు మనకి ప్రాసెస్ స్టార్ట్ చేయాలి కంప్లీట్ గా. అంటే మనకు ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటే, ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద మాన్యువల్ ప్రాసెస్ దట్ యూర్ డూయింగ్. మనం ఏం చేస్తున్నాము, వర్క్ ఐటమ్ ఓపెన్ చేస్తున్నాము. వీఆర్ ఎక్స్ట్రాక్టింగ్ ద కంప్లీట్ డేటా, అండ్ ఇన్ దట్ కంప్లీట్ డేటా వీఆర్ ఎక్స్ట్రాక్టింగ్ ఓన్లీ ద వాల్యూస్. ఓకే. సో ఈ కంప్లీట్ డేటాలోని వీఆర్ గోయింగ్ టు టేక్ దిస్ కంప్లీట్ డేటా అండ్ so we are doing it internally in the code, but normally ఏం చేస్తామంటే కోడ్ లోని we will go and fetch this result and assign -2 each and every value. ఓకే, అంటే ఇది మనం స్ప్లిట్ చేసి హైఫన్ సెపరేట్ ఎట్లా పెడుతున్నామా ఏంటి? ఎగ్జాక్ట్లీ, స్ప్లిట్ చేస్తాము. ఫస్ట్ న్యూ లైన్ తో స్ప్లిట్ చేస్తాము. న్యూ లైన్ తో స్ప్లిట్ చేసి అక్కడ ఒక వాల్యూ వస్తుంది కదా, ఆ వాల్యూ బట్టి సబ్స్ట్రింగ్ తీసుకొని చేస్తాం. ఓకే. ఓకే, న్యూ లైన్ తో వచ్చేసి తర్వాత కూడా మనము దీంతో అంటే మనకి ఇక్కడ ఒకసారి ఉండండి, ఒకసారి తర్వాత మనకి కాలన్ ఉంది కదా, కాలన్ తో స్ప్లిట్ చేయొచ్చు కదా. ఏ కాలన్ తో? ఇప్పుడు చూడండి, ఇప్పుడు న్యూ లైన్ తీసుకున్న ట్రాన్సాక్షన్ ఐడి కోలన్ మనకు ఒక ఐటీఆర్ నెంబర్ ఉంది. ఆ తర్వాత మీరు ఏం చెప్తున్నారంటే వెండర్ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని దాన్ని న్యూ లైన్ తో స్ప్లిట్ చేస్తా అంటారు. అప్పుడు ఏంటి, మనకి ట్రాన్సాక్షన్ ఐడి ఒకటి, ఆ తర్వాత నేమ్ ఒకటి, ఇట్లా వస్తాయి. ఓకే. ఓకే, పెట్టేసి కదా. చెప్పేది వినండి. సో యూ నీడ్ టు స్ప్లిట్ యాజ్ వెల్ విత్ ద కాలన్ యాజ్ వెల్, బట్ కొన్ని డిఫరెంట్ ఎర్రర్స్ వస్తాయి, అవన్నీ రెక్టిఫై చేసుకోవాలి. బట్ ఫైనల్లీ యువర్ ఎండ్ గోల్ షుడ్ బి getting all these values. You can do it at whatever cost or whatever the way you want. Okay. So once we get this as a final result, we need to paste this in the SHA1 portal. Okay. And then get the hash key. Okay. Once the hash key is generated, copy that hash key. And go back and update the work item with the hash key, and the status should be completed, and update work item, and you will get an error message. You need to click on OK. Okay. And finally close this. Okay. And you can go back. When you go back, you will find that particular work item is completed. Makes sense. మళ్ళీ మనం చెక్ చేయాలా మన బాట్ లో? అవసరం లేదు. విల్ బి కంప్లీటింగ్ ఎవ్రీథింగ్ అండ్ ఫైనల్లీ విల్ అగైన్ చెక్ ఇట్ వన్స్. అంటే మనకి మొత్తం డేటా అంతా, ఎందుకంటే మనకి ఎర్రర్ రాకపోతే గనక అంటే మనకి స్టేటస్ సెట్ చేస్తాం కదా. అవును.
ఆ స్టేటస్ సెట్ చేసినప్పుడు విల్ నాట్ బి సెట్టింగ్ ది స్టేటస్ as complete if there is any error. ఓకే Okay, so that is the complete manual process. అంటే each and every work item 5 కి మనం అది చేయాలి కంపల్సరీ. ఓకే So we'll send a transaction item as a data row to it. Once we are into the flow, అంటే స్టార్ట్ చేసేటప్పుడు we'll check whether the application is open or not. ఓకే సో we'll navigate it to the work items. అంటే ఒక్కొక్క వర్క్ ఐటమ్ కి నావిగేట్ చేస్తాం. సో how will we do that? సిస్టమ్ 1 URL పాస్ చేస్తాం దీనికి అండ్ వర్క్ ఐటమ్ ఐడి. ఇందాక మనం వర్క్ ఐటమ్ ఐడి ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాం కదా. అవును సో సిస్టమ్ 1 URL ఏంటి అంటే మనకి ఇక్కడ జనరేట్ అయింది కదా ఈ URL. ఓకే హార్డ్ కోడెడ్ URL. మనము ఈ సెర్చ్ కానీ ఇది కానీ క్లిక్ చేసి వేరే లింక్ లో ఏమి వెళ్ళామండి. ఓకే ఇది మనము ఒక యూఆర్ఎల్ ఎలా పాస్ చేస్తున్నాము ఈ అప్లికేషన్ కి అయితే ఇచ్చేస్తుంది. కానీ ఒక్కొక్కసారి మనకి ఏంటంటే కొన్ని సిస్టమ్స్ లో ఈ వర్క్ ఐటమ్ ఇచ్చేటప్పుడు ఏంటంటే మళ్ళీ మనకి ఆథెంటికేషన్ అడిగే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అండ్ ఒక్కొక్కసారి అది డైరెక్ట్ గా నావిగేట్ అవ్వకపోవచ్చు. సో దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాం మీకు సో యూ నీడ్ టు హ్యాండిల్ ఇట్. అంటే ఇప్పుడు మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ అన్ ఐడెంటిఫైయర్ కంపల్సరీ. ఒకవేళ వర్క్ చేసేటప్పుడు డిజైనర్ కూడా ఎలా ఐడెంటిఫై చేసుకుంటాడంటే మీరు యాంగులర్ జేఎస్ చూస్తారు అనుకోండి. యాంగులర్ జేఎస్ లో మీరు నావిగేట్ అయ్యేవన్నీ ఎలా నావిగేట్ అవుతారు? యూజింగ్ ది ఐడీస్. ఒకవేళ లేదు యాంగులర్ జేఎస్ కాదు, ఐ డోంట్ వాంట్ టు నావిగేట్ ఇట్ విత్ ద ఐడీస్ అంటే అసలు ఏదైనా సరే నాకు ఇంటర్నల్ గా జరుగుతుంది అంటే యూ నీడ్ టు చెక్ ఆన్ ద పర్టికులర్ ఐటమ్. సో మనకి ఇది ఓపెన్ చేసిన తర్వాత యూ విల్ బి హ్యావింగ్ ఏ వర్క్ ఐటమ్ ఐడి హియర్. సో ఇది ఉందో లేదో చెక్ చేసుకోవాలి మనం. అసలు ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిందా లేదో చూసుకోవాలి, అంటే ట్రాన్సాక్షన్ లో ఉన్నాం లేదో చూసుకోవాలంటే. సో దట్స్ హౌ యూ నీడ్ టు ఫైండ్ ఎ పర్టికులర్ ఎలిమెంట్ ఆర్ పర్టికులర్ ట్రాన్సాక్షన్. అంటే మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ సమ్ ఐడెంటిఫైయర్స్ కదా. ఇప్పుడు మనకి గూగుల్లోని జీమెయిల్ పంపించాలి, మెయిల్ పంపించాలి అంటే యూ నీడ్ టు హ్యావ్ దట్ విండో ఓపెన్. Until you have the window open, you cannot send the mail. Okay. So in the same way, what we are doing in this particular flow, work items loni open workflow lo navigate chestunnappudu we will be checking if there are work items name available in that. Okay. So we will directly browse to a particular work items with the work item ID. Okay. That is the only process that we are going to do in this particular workflow. ఈ వర్క్ఫ్లో లోని ఓన్లీ నావిగేట్ చేస్తున్నాను. ఓకే నాకు ఇంకొక డౌట్ ఉంది దీని మీద. స్టూడియోలో మనము డైరెక్ట్లీ ప్రతిసారి ఒక బ్రౌజర్ తో అదే బ్రౌజర్ స్పెసిఫిక్ గా అటాచ్ చేస్తున్నాం కదా. అన్ని బ్రౌజర్ కి అంటే జనరల్ ఆటోమేషన్ క్వశ్చన్, అన్ని బ్రౌజర్లకి కలిపి మనకి ఒకటేమి ఉండదండి. అంటే సంథింగ్ ఇప్పుడు ఒకటే కోడ్ మన అన్ని బ్రౌజర్లకి వర్క్ అయ్యేలా చేయలేము ఇక్కడ. లేదు, వర్క్ చేయలేం. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్, అంటే ఇప్పుడు మనకి అటాచ్ బ్రౌజర్ చేసాం అనుకోండి, you need to specifically mention which browser are you going to attach. చూసాను నేను, బట్ ఐ యామ్ జస్ట్ ఆస్కింగ్ ఎనీ, అంటే నాకు తెలియలేదు అలా వేరే ఆప్షన్ ఏమైనా ఉందా అని చెప్పని చూస్తున్నాను. లేదు, బికాస్ ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ వన్ బ్రౌజర్ అంటే మీరు ఇది ఫ్లో కాకుండా ఇంకో ఫ్లోలోని అంటే ఈ క్రోమ్ యూసెస్ చేయొచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. అంటే ఇక్కడ అటాచ్ చేసే బదులు మళ్ళీ ఓపెన్ న్యూ బ్రౌజర్ పెట్టి క్రోమ్ పెట్టుకొని అక్కడ మీరు మళ్ళీ ఆ ఫ్లో సెపరేట్ పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన హ్యాష్ కీ జనరేషన్ చూసారా, హ్యాష్ కీ జనరేషన్ కి ఇక్కడ ఈ సినారియోలో అలా పెట్టుకోవచ్చు అంటారు. సో ఇప్పుడు నేను ఈ బ్రౌజర్ లోని నేను హ్యాష్ కీ ఇక్కడ ఓపెన్ చేయకుండాని ఫైర్ బాక్స్ లో గానీ వేరే దాంట్లో గానీ క్రోమ్ లో గానీ ఓపెన్ చేసి చేయొచ్చు అంటున్నారు. చేయొచ్చు, వర్క్స్ పర్ఫెక్ట్లీ ఫైన్. ఓకే, మేక్ సెన్స్. యా, కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ హౌ యు సెట్ ది అప్లికేషన్. ఇంకొకటి మనకి ఓకే బ్రౌజర్ ని ఇలా అటాచ్ చేసి చేస్తున్నాము, ఒక్కొక్కసారి మనకి ఏంటంటే సెక్యూరిటీ వార్నింగ్స్ కానీ కుకీస్ వార్నింగ్స్ కానీ వస్తుంటాయి కదా. ఇందాక మీరు బ్రౌజర్ ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి. బ్రౌజర్ ఓపెన్ ఇందాక మీరు చేసింది వర్క్ ఫ్లో ఐటమ్, వర్క్ ఫ్లో మీరు వర్క్ ఫ్లో చూపించారు కదా నాకు. ఇప్పుడు ఇక్కడ మనకి ఎల్లో కలర్ లో ఇక్కడ కొన్ని ఉన్నాయి చూసారా మీరు లాస్ట్ లో, ఇదిగో ఇదండి. మనకి ఇక్కడ పైన స్టాటస్ బార్ పైన మనకి ఒక ఇది ఉంది కదా లాస్ట్, దాని కింద ఇది మన ఎల్లో డ్రై. ఇప్పుడు ఇలాంటి మనకి రీకనెక్ట్ సింక్ అని కానీ లేదంటే ఇక్కడ ఒకసారి కుకీస్ బ్లాక్ అని కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయి మనకి. లేదంటే మనకి యాంటీవైరస్ ఇన్స్టాల్ అయ్యింది అనుకోండి, ఒక్కొక్కసారి అది ఇచ్చేస్తుంది. వాటిని సప్రెస్ చేయడానికి ఏదైనా కోడ్ లా ఉంటుందా, లేకపోతే మనం అట్లా చేస్తుందండి సప్రెషన్ కానీ, లేదంటే దాన్ని మనకి అలౌ అయింది కానీ అని చెప్పడానికి? సింపుల్ థింగ్ think the bot as a human. ఓకే. సో ఒకవేళ మీరు ఆ కుకీని చూస్తే కనుక మీరు ఏం చేస్తారు?
మామూలు యాక్సెప్ట్ కానీ ఇది కానీ కొడతాం. యాక్సెప్ట్ కానీ అగ్రీ కానీ యూజ్ కుకీస్ అని ఇప్పుడు మనం ఒక సైట్ నావిగేట్ అవుతున్నాం అనుకోండి, కుకీస్ యూజ్ చేస్తున్నామని మన ఎందుకు మన అకాడమీ సైటే వస్తుంది, వీఆర్ యూజింగ్ కుకీస్ అని ఇలా వస్తూ ఉంటుంది కదా. దానికి మనం యాక్సెప్ట్ కొట్టి అగ్రీ కొట్టి వెళ్తాం, యాక్సెప్ట్ కానీ అగ్రీ కానీ. సో వన్ థింగ్ యూ నీడ్ టు నో దట్ యు ఆర్ సీయింగ్ దట్ కుకీస్ ఆప్షన్. ఓకే. సో మనకి యాక్టివిటీస్ లోని ఫైండ్ ఎలిమెంట్ కానీ లేకపోతే వెయిట్ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ కానీ ఉంటాయి. అవును, వెయిట్ ఎలిమెంట్ ఎగ్జిస్ట్. ఇది ఓకే నాకంటే మాన్యువల్ గా మనం హ్యూమన్ ఎలా చేస్తాం అలా చేస్తాం. అలా కాకుండా దాన్ని డిజేబుల్ చేసేలాగా, లేకపోతే మనకి ఒక ఇప్పుడు జనరల్ గా కొన్ని సార్లు ఎలా అంటే మీకు మనము బ్రౌజర్ ని కానీ దీన్ని కానీ ఒక ప్రాసెస్ ద్వారా ఇన్పుట్ చేస్తున్నాం అనుకోండి, iexplore.exe విత్ ఏంటంటే న్యూ సెషన్ కింద కానీ ఇట్లా కానీ మనకి కోడ్లు ఉన్నాయి. అలా చేస్తున్నప్పుడు ఆ డిజైన్ వాటిలో పెట్టుకున్న అలాగా ఏదైనా పద్ధతి ఉంటుందా వీటిని ఇచ్చేసేలాగా? అంటే మీకు అర్థమైందని నేను చెప్తుంది. ఇప్పుడు మనం అటాచ్ చేసి ఇలా చేస్తున్నాము. సపోజ్ నేను ఓపెన్ అప్లికేషన్ అని చెప్పని iexplore.exe న్యూ అదే న్యూ అని కానీ లేకపోతే IURL అని కానీ పెడతానంటే అది ప్రతిసారి న్యూ సెషన్ కానీ ప్రైవేట్ సెషన్ కానీ ఓపెన్ చేస్తుంది. అట్లాగా వేరే ఏదైనా చేయగలమా అని అడుగుతున్నాను. నథింగ్ ఏం చేయలేం. ఓకే, మేక్ సెన్స్. షూర్. ఓకే, సో ద బాట్ విల్ బి ద సేమ్ యాజ్ ఎ పర్సన్. అంతే, మనం చేసే వర్క్ దానికి నేర్పిస్తున్నాం అంతే. వాట్ ఎవర్ exception cases we will handle, we need to let the bot know that these are the cases that will be occurred. If this is the condition, then follow these steps. It's a complete one-to-one stepping process ante. ఓకే, ఇంకొక డౌట్ మనకి ఏంటంటే నేను విన్ ఆటోమేషన్ లో సోప్ రిక్వెస్ట్ రెస్పాన్స్ ఇట్లాంటివి చేయగలము. ఇందులో మనం ఏమైనా చేయగలము అంటే అలాగా ఏమన్నా ఏపీ మన రెస్ట్ కాల్ కానీ ఇలాంటి? సో ఇక్కడ కూడా మనకి వెబ్ లోని సోప్ రిక్వెస్ట్ ఉంటుంది, HTTP రిక్వెస్ట్ ఉంటుంది. చూడలేదు యాక్చువల్గా యాప్ ఇంటిగ్రేషన్. ఇది మీరు విడిగా వేసుకున్నారా లేకపోతే మామూలుగా బై డిఫాల్ట్ వస్తుందా? బై డిఫాల్ట్ వస్తుంది. ఒకవేళ రాలేదు అంటే గనక యూ కెన్ గో ఇన్ టు ది ఇది తెలుసు, నేను మెయిన్ ఫ్రేమ్ వేసాను వీటికి. ఇది ఏ ప్యాకేజ్ వేసుకోవాలి? డైరెక్ట్ గా చూడండి, ఇక్కడ మీరు డైరెక్ట్ గా టైప్ చేస్తే HTTP కానీ SOAP కొట్టండి. నేను మేబీ అబ్జర్వ్ చేసి ఉన్నాను, నాకంటే జస్ట్ ఇట్స్ పాప్ ఇన్ మై మైండ్. నేను డౌట్ టెస్ట్ స్టార్ట్ చేశాను, సో దాంట్లో డౌట్ వచ్చింది. ఓకే ఓకేలేండి, HTTP చెక్ చేస్తాను. టూ రిక్వెస్ట్ ఉన్నాయి, సోప్ కావాలంటే సోప్ ఉంది, HTTP కావాలంటే HTTP. ఓకే ఓకే, ఇఫ్ యూ వాంట్ ఐ హ్యాడ్ ఎ వీడియో ఆన్ యూట్యూబ్, యూ కెన్ డైరెక్ట్లీ చెక్ విత్ ది HTTP రిక్వెస్ట్. నేను అది ఆల్రెడీ చేసి పెట్టాను యూట్యూబ్ లో. ఓకే, చూస్తానండి, చెక్ చేస్తాను. సబ్స్క్రైబ్ అయ్యాను బట్ ఐ డిడ్ంట్ చెక్ ఇట్. ఓకే ఓకే, so after we navigate it, we need to extract the client information. సో extract client information లో మనకి ఇన్పుట్ ఆర్గ్యుమెంట్స్ ఏం పంపిస్తున్నాం అంటే ఏం లేదు, ఇన్పుట్ ఆర్గ్యుమెంట్స్ ఏం లేవు, ఎందుకంటే దీనికి ఏం పంపించాల్సిన అవసరం లేదు. బట్ దీని నుంచి మనం ఏం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం? క్లయింట్ ఐడి. ఇక్కడ నేను నేమ్స్ వేరే పెట్టుకున్నాను, బట్ యూ నీడ్ టు ఎక్స్ట్రాక్ట్ క్లయింట్ ఐడి యాజ్ వెల్ యాజ్ వర్క్ ఐటమ్ 5 కాబట్టి సో క్లయింట్ సెక్యూరిటీ హ్యాష్, క్లయింట్ ఐడి, క్లయింట్ నేమ్ అండ్ క్లయింట్ కంట్రీ, ఈ మూడు ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఓకే ఓకే, సో వన్స్ we get them, what we need to do, we need to go and fetch it in the SHA portal. ఓకే, సో ఇక్కడ మనం ఫెచ్ చేసుకున్నప్పుడు you can see open workflow చేస్తే we are fetching it from Internet Explorer, opening a browser and attaching the browser to Internet Explorer. బట్ అలా కాకుండా మీరు అన్నట్టు క్రోమ్ ఒకవేళ ఉంటే కనుక when you attach the browser, you attach Chrome browser here. in properties లోని Chrome browser ని attach చేస్తాం. ఓకే ఓకే, సో ఫస్ట్ we need to input the value, హ్యాష్ ఫార్ములా ఇన్పుట్ చేస్తాము. సో ఈ హ్యాష్ ఫార్ములా కూడా మనకి ఈ ఫార్ములా జనరేట్ చేసాం కదా, సో ఈ జనరేట్ చేసిన ఫార్ములాని ఇక్కడ పెట్టుకోవాలి. ఇది నేను టెస్టింగ్ కోసం అని చెప్పి డైరెక్ట్ హార్డ్ కోడ్ చేశాను, బట్ వెన్ యూఆర్ పాసింగ్ ద వాల్యూస్ దిస్ విల్ బి రిప్లేస్డ్ విత్ ద వాల్యూ దట్ యూ హ్యావ్ రిసీవ్డ్. And click on input. Once you click on that, get the full text. Okay. And assign it to hash result. Okay. Okay. So ఇక్కడ మీరు అన్నట్టు నేను మ్యానిపులేషన్స్ అన్ని చేస్తున్నా. ఇక్కడ రిజల్ట్ వచ్చిన తర్వాత యూ నీడ్ టు పాస్ ఇట్ అవుట్. సో అవుట్ హ్యాష్ రిజల్ట్ నేను పాస్ చేస్తున్నాను అండ్ ఫైనల్లీ ఐఎమ్ గోయింగ్ బ్యాక్. ఓకే. ఓకే. Once we complete that process, what we finally get is a hash code. అప్డేట్ లో మనం ఏం చేస్తాము, హ్యాష్ కోడ్ పంపిస్తాము.
సో హ్యాష్ రిజల్ట్ మనం పంపిస్తాం. ఓకే. అండ్ ఇన్ న్యూ స్టేటస్ అని పంపించాల్సిన అవసరం ఏం లేదు. బట్ పంపిస్తే గనక మనం అవుట్పుట్ కానీ, ఎందుకంటే లెట్స్ అజ్యూమ్ దట్ మీరు ఒక డేటా ప్రాసెస్ చేస్తున్నారు. మీరు చేసిన తర్వాత మీరు కంప్లీటెడ్ అని కాకుండా ఇన్ ప్రోగ్రెస్ అని పెట్టాలి. ఓకే. సో అలా పెట్టుకోవాలి అంటే నేను ఒక పారామీటర్ క్రియేట్ చేసుకున్నాను దానికి. బట్ దిస్ కంప్లీట్లీ నీడ్ టు బి అసైన్డ్ as కంప్లీట్ ఫర్ ఎవ్రీ వర్క్ ఐటమ్. ఓకే. వర్క్ ఐటమ్ పాస్ చేస్తున్నాము, హ్యాష్ రిజల్ట్ పాస్ చేస్తున్నాం, సిస్టమ్ అండ్ యూఆర్ఎల్. బట్ వన్స్ వి గో ఇన్ టు ఇట్ విల్ డైరెక్ట్లీ, మనకు ఆల్రెడీ అది ఓపెన్ ఉంది కదా, బికాస్ దిస్ ఇస్ ఆల్రెడీ ఓపెన్ ఫర్ అస్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు. ఓకే. సో వీ నీడ్ టు క్లిక్ ఆన్ దిస్ ఐటమ్, వీ నీడ్ టు అటాచ్ దిస్ బ్రౌజర్ అండ్ క్లిక్ ఆన్ దిస్ ఐటమ్. ఓకే. Attaching the browser and clicking that particular button. ఓకే. Once we click on it, we need to, ఇది నేను hotkeys యూస్ చేస్తున్నాను, బట్ జస్ట్ యూస్ వాట్ ఎవర్ యూ వాంట్. అటాచ్ బ్రౌజర్ లోని టైప్ ఇంటూ టెక్స్ట్ ఏరియా చేస్తున్నాను. సీ దట్ when you're doing this, make sure you're adding complete selector. అంటే మనకి full selector and partial selector ఉంటాయి. Important question when you going for an interview. There are two types of selectors, full selector and partial selector. What is the difference? సో ఫుల్ సెలెక్టర్ ఏంటంటే మనకి విండో కూడా వస్తుంది అనమాట. మనకి ఏదైతే విండో యూస్ చేస్తున్నామో అది కూడా వస్తుంది. బట్ పార్షియల్ సెలెక్టర్ వచ్చేసి వెన్ యూ ఆర్ యూజింగ్ సమ్ కైండ్ ఆఫ్ పార్షియల్ సెలెక్టర్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ ట్రైంగ్ టు ఎక్స్ట్రాక్ట్ ది ఆర్ క్లిక్ ఆన్ దిస్ పర్టికులర్ ఐటమ్. సో వెన్ యూ ఆర్ ట్రైంగ్ టు క్లిక్ ఆన్ దిస్ యూ విల్ గెట్ ఫుల్ ఐటమ్ యూస్ చేసుకున్నా. ఓకే, see here, there is no application tag. It is directly checking with the web URL. I mean the element tag ఒకటే చెక్ చేసుకుంటుంది. So this is a partial URL, a partial selector. But if you are having a root element as well, హలో అవినాష్, కట్ అవుతుంది. కట్ అవుతుందా? మళ్ళీ వచ్చిందండి, మాట కట్ అయింది. నాకు ఎవరు ఇంటర్నెట్ కనెక్షన్ ఇది అన్స్టేబుల్ అని వచ్చింది. ఓకే ఫైన్. సో మనకి టూ టైప్స్ సెలెక్టర్స్ ఉంటాయని చెప్పాను కదా, ఫుల్ అండ్ పార్షియల్. అర్థమైందా మీకు? అవును, అర్థమైంది. ఓకే, సో ఫైనల్లీ వీఆర్ గోయింగ్ టు సెట్. ఇక్కడ మనకి కమెంట్ యాడ్ చేస్తున్నాము. కమెంట్, హలో అవినాష్, హలో హలో హలో, కట్ అవుతుందండి. ఒక్క నిమిషం, లెట్స్ టేక్ ఎ కాల్. కాల్ నుంచి మనం కంటిన్యూ చేద్దాము. హలో, కాల్ నుంచి కంటిన్యూ చేద్దాం. ఓకే. Okay, and you can mute if you want in your machine. Okay. Machine. So what we are trying to do is we are trying to complete the transaction. మనం ఒకసారి ఫెచ్ చేసిన తర్వాత ఈ స్టేటస్ నేను ఫెచ్ చేసుకొని, ఒకవేళ స్టేటస్ కంప్లీట్ ఉంటే కనుక I am going to click on that particular activity. Okay. So ఇక్కడ కంప్లీట్ ఎప్పుడు వస్తుంది? When we need to click on the new status as completed and we need to click on this update work item. Yeah, manam you will also get if there is any list box, how will you click on it? So manaki each and every list box has its own item anamata. Open this chuste when we open UI Explorer. Okay, so this is UI Explorer. Okay, we got it. So semi work items. మీరు యూ వర్క్ ఆటోమేషన్ కంప్లీట్ చేస్తున్నావు, క్రియేట్ చేస్తున్నప్పుడు యూజ్ ఓన్లీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. ఓకే. ఓకే,
బికాస్ దట్ ఈస్ ద బెస్ట్ బ్రౌజర్ ఫర్ ఆటోమేషన్. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ విల్ బి ట్రిగర్డ్, అంటే ఒక ట్యాగ్ వస్తుంది దానికి. అవును. మీరు అలర్ట్స్ అవన్నీ మైక్రోసాఫ్ట్ ఈ ఫైర్ ఫాక్స్ లోని క్యాప్చర్ చేయలేరు. ఓకే. ఓకే, సో ఇఫ్ యూ సీ హియర్ యూ విల్ బి హ్యావింగ్ ఆప్షన్స్, అంటే కంప్లీటెడ్ అని ఒక ఏ ఐటమ్ ఉంటుంది. నెక్స్ట్ దానికి ఏమో సెలెక్ట్ స్టేటస్ చూడండి, యూ విల్ బి హ్యావింగ్ 4. ఓకే, 4 ఆప్షన్స్ వస్తాయంటారా? ఎగ్జాక్ట్లీ. ఓకే. సో యూ నీడ్ టు టార్గెట్ ద కంప్లీట్ యాక్షన్. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే క్లిక్ చేస్తున్నాను. దేన్ని క్లిక్ చేస్తున్నాను? HTML ఐటమ్ లో కంప్లీటెడ్ ట్యాగ్ ని క్లిక్ చేస్తున్నాను అనమాట. ఓకే. when we click it, it will be automatically clicked and బటన్ ఐటమ్ ని క్లిక్ చేస్తున్నాను, ఓకే. అప్డేట్ బటన్. అండ్ ఫైనల్లీ ఇక్కడ ఫైనల్ గా మనకి ఏంటి, ఐటమ్ అప్డేటెడ్ అని చెప్పి ఒక అలర్ట్ వచ్చింది కదా. అవును. ఆ అలర్ట్ ని మనము తీసుకుంటున్నాం అనమాట. తీసుకొని వీఆర్ క్లికింగ్ ఆన్ ఓకే అండ్ ఫైనల్లీ క్లోజింగ్ దట్ ట్యాబ్. ఈ ట్యాబ్ ని మనం క్లోజ్ చేసేయచ్చు కదా, సిన్స్ ఇట్ ఈస్ నాట్ ఏ ట్యాబ్. ఓకే. ఓకే, so we are closing it, and after completing this the process is completed. Okay. And we can close this. No, and process. So work item complete అయిపోయిన తర్వాత we need to set the transaction status for it. అవును. బట్ దీనికి ఏంటి అంటే కనుక నేను టెస్ట్ కోసం అని చెప్పి నేను కంప్లీట్ చేయలేదు, బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ విల్ బి దేర్ ఇన్ ది ట్రాన్సాక్షన్ స్టేటస్. ఓకే. సో ఈ ట్రాన్సాక్షన్ స్టేటస్ లోని మనకి విల్ బి హ్యావింగ్ మల్టిపుల్ ఆప్షన్స్. ఒకవేళ మనకి ట్రాన్సాక్షన్ సక్సెస్ అయ్యింది, సక్సెస్ అవ్వలేదు. ఒకవేళ ట్రాన్సాక్షన్ సక్సెస్ అయితే సో ప్రాసెస్ ట్రాన్సాక్షన్స్ అండ్ set transaction status. సో ఇట్ సెట్ ట్రాన్సాక్షన్ స్టేటస్ లోని మనకి మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఒకవేళ ఎక్సెప్షన్ ఉందా, ఒకవేళ ఉంటే కనుక ఆ ఎక్సెప్షన్ తీసుకుంటుంది. అంటే ఇప్పుడు వరకు వచ్చిన వర్క్ ఫ్లో లోని ఎక్కడైనా ఎక్సెప్షన్స్ రేజ్ అయితే కనుక సెట్ ట్రాన్సాక్షన్ తీసుకుంటుంది అనమాట. ఓకే. సో బిజినెస్ రూల్ ఎక్సెప్షన్ ఏమైనా వచ్చిందా, ఒకవేళ వస్తే కనుక వాట్ ఈస్ ద స్టెప్ దట్ వీ నీడ్ టు ఫాలో. ఓకే. సో దట్ ఈస్ వాట్ ఇట్ విల్ బి దేర్ ఇన్ సెట్ ట్రాన్సాక్షన్ వర్క్ ఫ్లో. ఓకే. సో కంప్లీట్లీ ఇఫ్ ఎల్స్ కండిషన్స్ మీదే ఉంటాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. ఓకే. ఒకవేళ సక్సెస్ అయితే కనుక విల్ బి కంప్లీటింగ్ ఇట్ as స్టేటస్ సక్సెస్ అండ్ విల్ క్లోజ్ ద వర్క్ ఐటమ్. ఒకవేళ కంప్లీట్ అవ్వకపోతే కనుక యూ విల్ నీడ్ టు కీప్ ఇట్ as నాట్ ప్రాసెస్డ్. ఓకే. సో అదంతా ఈ సెట్ ట్రాన్సాక్షన్స్ లో చేస్తాం. ఓకే. ఓకే, బట్ వీ కెన్ గో ఇన్ టు ద మెయిన్. సో మనం ఇక్కడ ఏమైంది, ఇక్కడ ప్రాసెస్ ట్రాన్సాక్షన్ లోనే మనకి ప్రాసెస్ ఉంటుంది, ఇంకా సెట్ ట్రాన్సాక్షన్ కూడా ఉంటుంది. ఓకే. ప్రాసెస్ ట్రాన్సాక్షన్ లో వీఆర్ గోయింగ్ టు ప్రాసెస్, ఇన్వోక్ ప్రాసెస్, అండ్ ఫైనల్లీ వీ నీడ్ టు సెట్ ద ట్రాన్సాక్షన్ వాట్ ఎవర్ ద కండిషన్ ఇస్. అంటే మనకి ఎక్సెప్షన్ వచ్చిన ట్రాన్సాక్షన్ సెట్ చేయాలి, ఒకవేళ ఎక్సెప్షన్ రాకపోయినా సరే మనం ట్రాన్సాక్షన్ సెట్ చేయాలి. ఓకే. సో దట్స్ హౌ ఇట్ వర్క్స్. అండ్ ఫైనల్ గా ఒకసారి ట్రాన్సాక్షన్ సెట్ అయిపోయిన తర్వాత మనం ట్రాన్సాక్షన్ నెంబర్ 0 పెట్టుకున్నాం కదా, దాన్ని ఇంక్రిమెంట్ చేసుకుంటున్నాం ఇక్కడ. ఓకే. Because this is the final step and after this there is nothing to be done for the transaction. ఓకే. Okay, that's how it works. ఓకే. Okay, so ఇప్పుడు ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ ఏం చేస్తుంది? హలో. ఇప్పుడు ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో 3 స్టెప్స్ దీనికి ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి బిజినెస్ రూల్ ఎక్సెప్షన్, ఇఫ్ దెర్ ఈస్ ఎనీ బిజినెస్. ఒకవేళ బిజినెస్ రూల్ ఎక్సెప్షన్ అయితే సక్సెస్ అయితే కనుక ఏం చేయాలి? సో బిజినెస్ రూల్స్ సక్సెస్ వచ్చినా సరే మనకి ట్రాన్సాక్షన్ అనేది ఓకే. సో ఇప్పుడు మీ ప్రాసెస్ చేస్తున్నప్పుడు ఎర్రర్ వచ్చింది, బట్ మీ నెక్స్ట్ ఎంప్లాయీకి అయితే కంప్లీట్ చేయాలి కదా. అవును. సో మీకు ఎర్రర్ వచ్చినా సరే ఎర్రర్ రాకపోయినా సరే నెక్స్ట్ ఎంప్లాయీకి వెళ్ళాలి. అవును. So we'll be sending it to the get transaction data. ఓకే. But system error వస్తే కనుక you cannot handle that cases. ఓకే. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ గా
ఇనిట్ లోకి పంపిస్తున్నాం. అంటే మళ్ళీ ఇనిషియలైజ్ చేయ నాకు సిస్టమ్ మొత్తం రీసెట్ చేయని చెప్పి ఇనిట్ పంపిస్తాం అనమాట. ఇది ఇనిషియల్ స్టేట్ లోకి వెళ్ళి మళ్ళీ ఫస్ట్ నుంచి తీసుకుని అది స్కిప్ చేసి నెక్స్ట్ దానికి వెళ్తాం. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇప్పుడు మనకి మళ్ళీ గెట్ చేస్తున్నప్పుడు ఫెచ్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ ట్రాన్సాక్షన్ సెట్ చేస్తాం కదా వెబ్సైట్ లోని. సో వర్క్ ఐటమ్ స్టేటస్ ఈస్ నాట్ కంప్లీట్ అయితే ఓపెన్ ఉంటేనే కదా మనం తీసుకోమని చెప్పాం. అప్పుడు ఆల్రెడీ ప్రాసెస్ చేసినవి రావు మనకి. ఓకే. సో కంప్లీట్ అయిపోయింది. ఒకవేళ అన్ని డేటా కంప్లీట్ అయిపోతే కనుక ఇఫ్ దెర్ ఈస్ నో డేటా టు ప్రాసెస్ అంటే ట్రాన్సాక్షన్ ఐటమ్ ఇస్ నథింగ్. మనం ట్రాన్సాక్షన్ ఐటమ్ నథింగ్ కూడా సెట్ చేసుకున్నాం ఎందుకంటే డేటాను ఫెచ్ చేసుకోలేకపోతే. So for that transaction, if transaction item is nothing, then say the process finished due to no more transaction and end the process. Okay. And finally, after ending the process, there is nothing to do. What we need to do, whatever the application that we have opened, we need to close them. Okay. So మనం ఇప్పుడు వరకు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్స్ ఏమైతే యూస్ చేసుకున్నామో అవన్నీ ఓపెన్ వర్క్ అవన్నీ క్లోజ్ చేస్తాం అంతే. ఓకే. So close system 1 workflow close and system SHA1 online workflow close. Okay. So 2 కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం సో టు మేక్ ద మెషిన్ రెడీ. ఇప్పుడు మనం వర్క్ చేసాం, ఒక బాట్ వర్క్ చేసింది అయితే మన ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. వి విల్ హావ్ సమ్ అదర్ ప్రాసెస్ టు వర్క్. అంటే ఆ ఒక్క పని పెట్టుకోం కదా మనం. We have multiple processes. So to make the process easy for other process, we are also killing the process that we are killing the application that we are using. Okay. అంటే మనకి వార్నింగ్ వచ్చి ఏదైనా అప్లికేషన్ క్లోజ్ అవ్వలేదు అనుకోండి. Okay. So we will be directly killing the application. Okay. డైరెక్ట్ గా మనం టాస్క్ మేనేజర్ కిల్ ఎలా చేస్తాం అలా చేస్తాం. సో హౌ ఆర్ వి గోయింగ్ టు డూ దట్? సో మనకి ఒక యాక్టివిటీ ఉంది ఆర్ సమ్ కోడ్ ఉంది వేర్ వీ కెన్ ఓకే దీంట్లో లేదా ఓపెన్ వర్క్ ఫ్లో వర్క్ ఐటమ్ 4 నో ఇక్కడ కిల్ అప్లికేషన్. ఓకే ఓపెన్ వర్క్ ఫ్లో అవినాష్ ఐ థింక్ మనం కాల్ డిస్కనెక్ట్ చేయించింది బాగానే వస్తుంది ఇప్పుడు. వస్తుందా? ఓకే. సో ఓకే సో హియర్ దేర్ విల్ బి an option for us to get the process. ఇది కూడా ఒక యాక్టివిటీ ఉంటుంది. అవును. సో గెట్ ప్రాసెస్ లో ఏంటంటే మనకు ఒక లిస్ట్ ఆఫ్ ప్రాసెస్ వస్తాయి అన్నమాట. లిస్ట్ ఆఫ్ ప్రాసెస్ వస్తాయి. ఓకే. సో ప్రాసెస్ అన్నిటిలోని నేను ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఒకటే కదా యూస్ చేస్తున్నాను. అవును. So the code I am writing for it is for each process. Okay. So for process in the process list, where process.process name is equal to IE Explorer, select that particular process. Okay. So link query రాసుకొని అదంతా ఈ లిస్ట్ IE Explorer కలెక్షన్ చేస్తున్నాను. Okay. So once we get the collection, we are going to kill each and every process. Okay. సేమ్ ఇప్పుడు మనం ఎక్సెల్ వర్క్ చేస్తున్నా సేమ్ ఇలాగే చేయొచ్చు. అంటే ఇప్పుడు మనం మల్టిపుల్ ఎక్సెల్ షీట్స్ గానీ దీని గానీ వర్క్ చేస్తున్నా మనం సేమ్ ప్రాసెస్ చేయొచ్చు. Exactly. When we are trying to close everything but something didn't work out, మనకు ఒక ఎర్రర్స్ వస్తున్నాయి అంటే we can directly kill the process. అప్పుడు మనకి ఎర్రర్స్ ఏం చూపియదు కదా. అవును. So that is a complete workflow for work item 5. ఓకే. అవినాష్ నాకు డౌట్ ఉంది. సో మనము హ్యూమన్ గానే ఎన్క్రియేటివ్ గానే చేస్తున్నాము, కానీ ఏంటంటే మనకి బాట్ వెలాసిటీ అనేది ఉంటుంది కదా. అంటే ఇప్పుడు సపోజ్ మనం హ్యూమన్ గా ఉన్నాం అనుకోండి, రోజుకి సపోజ్ ఒక 200 ట్రాన్సాక్షన్ చేస్తున్నాం అనుకోండి, కానీ మీ వాయిస్ లో ఉంది కొంచెం దగ్గరికి వచ్చి మాట్లాడండి. హలో చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఇప్పుడు మనం హ్యూమన్ గా బాట్ చేస్తున్నాము, మనం ఒక ప్రాసెస్ ని స్టార్ట్ చేసి చేస్తున్నాము, అది రోజుకి మనం 200 ట్రాన్సాక్షన్ చేస్తున్నాం అనుకోండి. ఓకే. ఇప్పుడు మనం ఇదే హ్యూమన్ మిమిక్ చేసుకుంటే వెళ్తే 200 చేయగలుగుతాం కదా. మనం దానికి మనకి బాట్ వల్ల అడ్వాంటేజ్ ఏమొస్తుంది? సో మనం అంటే అందుకని ఎక్కువ చేయాలి కదా. ఓకే. సో ఇప్పుడు నేను కంప్లీట్ గా ఇవన్నీ చేయడానికి నాకు మాన్యువల్ ప్రాసెస్ లో ఎంత టైం పడుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 30 టికెట్స్ ఉన్నాయి. అవును. ఆ 30 టికెట్స్ నాకు మాన్యువల్ గా ప్రాసెస్ చేయడానికి ఎంత టైం పడుతుంది? సపోజ్ ఒక 60 మినిట్స్ చేసుకోండి. ఒక్కొక్కసారి 60 minutes. 2 minutes of వేసుకున్నాం. Okay, 2 minutes. Okay. So if the bot can complete the complete process in 2 minutes?
అంటే ఆల్ 30 అవుతుందా అని, అదే నాకు ఓకే అలా అవుతుందని థియరిటికల్ గా చెప్తున్నాం, మరి ప్రాక్టికల్ గా అంత ఎఫిషియెంట్ గా అవుతుందా అని నా డౌట్. ఎందుకంటే మాకు అవుతుంది. వినాట్ మేము ట్రై చేసాము. నేను ఓకే. చెప్తున్నాను మీకు ప్రాసెస్ చెప్తున్నాను, అంటే 2 సిస్టమ్స్ నేను చెప్తాను మీకు మొత్తం ప్రాసెస్ చెప్తాను. సిబిఆర్ బాట్ అనేది ఏం చేస్తుందంటే ఒక ఓకే. $10,000 కన్నా పైన డిపాజిట్ చేసిన వాళ్ళది మేము అదే విన్ఫిన్ కి రిపోర్ట్ చేయాలన్నమాట, గవర్నమెంట్ రిపోర్ట్ చేయాలి. సో ఓకే. మాకు వాళ్ళ డీటెయిల్స్ ఏంటంటే ఇప్పుడు తెల్లారి దగ్గర ఇప్పుడు క్యాష్ డిపాజిట్ సపోజ్ అది, అంటే ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు చెక్ కానీ వైర్ ట్రాన్స్ఫర్ కానీ ఇవన్నీ అయితే మనం డిఫాల్ట్ గా వేరే సిస్టమ్ నుంచి తెచ్చుకుంటాం. కానీ కొంతమంది ఏం ఓకే. చేస్తారంటే వచ్చి సిస్టమ్ మన మన జస్ట్ మన ఇండియాలో ఎలా ఇచ్చేసారో అలాగే చేస్తుంటారు అనమాట. అంటే బ్లాక్ మనీ కన్వర్ట్ చేయడానికి అట్లా కన్వర్ట్ ఏం చేస్తారంటే తెల్లారిలో డిపాజిట్ చేస్తారు, అంటే క్యాష్ ఓకే. బ్యాంక్ కౌంటర్ కి డిపాజిట్ చేస్తారు. అలా డిపాజిట్ ఓకే. చేసిన ఏంటంటే తెల్లారు కొంచెం డీటెయిల్స్ తీసుకుంటారు, కానీ అన్ని సార్లు డీటెయిల్స్ తీసుకోవడం అవుతుంది. బికాజ్ ఏంటంటే క్యూ ఇష్యూస్ వల్ల కానీ వీటి వల్ల కానీ ప్రాబ్లమ్స్ ఉంది. వాటికి మేము ఏం చేయాలంటే బట్ మేము గవర్నమెంట్ రెగ్యులేటరీ, అంటే రేపు మనకి ఏంటంటే 2 ఉంటాయి, ఒకటి గుడ్ టు హ్యావ్ అండ్ నెక్స్ట్ ఇస్ రెగ్యులేటరీ. రెగ్యులేటరీ అంటే కంపల్సరీ మనం చేయాల్సిందే. సో రెగ్యులేటరీ ఓకే. ప్రకారం అది మేము చేస్తాం అనమాట. సో దానికి ఏంటంటే ఈ డీటెయిల్స్ మన కేవైసీ ఫామ్స్ ఒక్కొక్కసారి అవైలబుల్ గా, అంటే తెల్లారి కలెక్ట్ చేయగలుగుతాడు చేయలేకపోతాడు. దాన్ని మల్టిపుల్ సిస్టమ్స్కి వెళ్ళి తెస్తూ ఉంటాం మేము. మల్టిపుల్ సిస్టమ్స్కి వెళ్తే అవడం ఏంటంటే మాకు 3-4 ఎస్ఓఆర్లు ఉంటాయి. అంటే ఒకటి కస్టమర్ అసిస్టెంట్ ఒక అప్లికేషన్, ఇంకొకటి ఒక ఏంటంటే ఒరిజినల్ మెయిన్ డీబీ నుంచి డంప్ చేసి ఒక రిప్లికా ఇచ్చిన ఒక యాక్సెస్ డేటాబేస్, అలాగే ఇంకొక వెబ్ అప్లికేషన్, ఇంకొకటి ఎల్ఆర్ పాయింట్ నుంచి కలెక్ట్ చేసిన అదే ఎల్ఆర్ అంటే అంతకు ముందు కానీ ఇంతకు ముందు ట్రాన్సాక్షన్ కలెక్ట్ చేసిన డేటా కానీ తీసింది. మేము ఈ 4 అప్లికేషన్ కి ఇంటరాక్ట్ చేస్తూ ఆ డేటాని ఈ అప్లికేషన్ లో ఇచ్చేది మేము గవర్నమెంట్ రిపోర్ట్ చేసే అప్లికేషన్ లో ఫిల్ చేస్తాం అనమాట. ఇది ప్రాసెస్ యాక్చువల్లీ. మాకు ఏంటంటే మాకు నిమిషానికి ఒకటి చెయ్యాలి అన్న టార్గెట్ కి రీచ్ అవ్వడం చాలా కష్టపడ్డారు అసలు. అంటే నేను సగం వర్క్ చేసి బయటకు వచ్చాను టీం నుంచి, బట్ మిగతా వాళ్ళు మా ఫ్రెండ్స్ నన్ను అడిగితే నిమిషానికి లేదంటే 3 నిమిషాలకి ఒక బాట్ ఇచ్చేయడానికి చాలా ఇదైంది అనమాట. అంటే ఎంత చేసుకున్నా బికాస్ మల్టిపుల్ అప్లికేషన్ ఇంట్రాక్షన్ ఉండడం వల్ల ఏంటంటే ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇవన్నీ కూడా ఎక్కువైపోయి పెయిన్ ఫ్యాక్టర్ అయింది. సో మనం ఎఫెక్టివ్నెస్ అనేది దానికి ఏమైనా టిప్స్ ఉన్నాయా, ఏంటి అసలు ఎలా చేయొచ్చు అనేది? ఓకే. సో కొన్ని పాయింట్స్ మనం తెలుసుకోవాలి ఇప్పుడు. ఫస్ట్ థింగ్, వెన్ యూఆర్ మాన్యువల్లీ ప్రాసెసింగ్ సమ్ డేటా, లీవ్ అబౌట్ మనం డేటాని అంటే టైం తగ్గిస్తున్నామో లేదో అని లీవ్ చేస్తే, if I want to get some data from a particular application, I need to see it. Okay. So bot అనేది background లో run చేయగలదు. It need not open that application to see it, or it need not keep the application front to see it. Okay. So application changes, tab changes time ఎంత వరకు కిల్ అవుతుంది. ఒకవేళ మనకి ఒక 10 ట్యాబ్స్ ఉన్నాయి, ఆ 10 ట్యాబ్స్ లోని అప్లికేషన్స్ గెట్ చేయడానికి మాన్యువల్ గా మనకి ఒక 1 minute పట్టింది. Okay. But if the bot can do it without opening the application or without pressing any tabs, so each and every click activity has its own time. Okay. So everything consider చేసుకోవాలండి. Okay. So మనకి 1 minute కన్నా తగ్గించాలి అని అనుకుంటున్నాను. ఒక నిమిషం, let me complete. Okay. ఒక్క నిమిషం. సో మనం 1 minute కంటే తగ్గించాలి అని బ్యాంక్ వాళ్ళు చెప్తున్నారు అని అంటున్నారు. ఓకే, ఆర్ ఎల్స్ యువర్ టీమ్ ఈస్ సేయింగ్ యూ టు డూ ఇట్ less than 1 minute. అవును. Check if it is feasible for the bot to understand and complete it in 1 minute. For example, మీకు ఒక అప్లికేషన్ ట్రై చేస్తున్నారు, that application is hung up for 10 seconds and it's not allowing you to complete the transaction. Okay. At that point of time, you need to either wait for 10 seconds or you can directly skip the transaction. Okay. So you need to make a decision whether to wait. Already మీరు ఒక 1 minute దాని మీద వెయిట్ చేశారు, అంటే వర్క్ చేశారు. Okay. Now your decision should be whether should I wait for next 10 seconds or should I abruptly close this application. ఎందుకంటే మీరు ఆల్రెడీ 1 minute వర్క్ చేశారు. If you are stopping it at this point of time, you need to completely redo it for the complete 1 minute again for the next time. Okay. సో అప్పుడు 1 minute అవుతుంది, ఇప్పుడు 2 minutes అవుతుంది. ఇప్పుడు కంప్లీట్ ప్రాసెస్ ఏమైంది, ఒక ట్రాన్సాక్షన్ కి 2 minutes కంప్లీట్ అయింది అండ్ ఎక్స్ట్రా మనం వెయిట్ చేయాల్సిన టైం కూడా ఉంటుంది. So it's better if you start an application unless there is an application error to complete that particular
ట్రాన్సాక్షన్ అనమాట. ఓకే. సో సింపుల్ థింగ్, మనకు ఒక వర్క్ ఉంది, మీరు ఒక 10 కిలోమీటర్స్ రన్ చేశారు, ఇంకో 1 కిలోమీటర్ రన్ చేస్తే విన్ పాయింట్ అయిపోతుంది. ఓకే. సో ఆ 10 కిలోమీటర్స్ రన్ చేసిన తర్వాత మీకు రోడ్ బాగాలేదని చెప్పి మీరు మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయారు అనుకోండి, ఫస్ట్కి వెళ్ళిపోయారు, ఇక ఆ ప్రాసెస్ కంప్లీట్ చేయలేదు. So again, you need to run for the 10 kilometers. You cannot start it from the 10th kilometer, because ఒకవేళ మీరు ట్రాన్సాక్షన్ ఏమైనా అక్కడ ఎండ్ పాయింట్ కానీ బ్రేక్ పాయింట్ కానీ సెట్ చేసుకుంటే you can start it from there. But if it is not set at that particular point, you need to start it from the beginning. Okay. So whenever someone asks you at how much time or FT you can give me or ఒక ప్రాసెస్ ని ఇస్తే 1 minute కంటే తక్కువ చేయగలవు అంటే you should not say that this process can be completed in 1 minute, because it's ideally not possible or it's ideally not practical to directly say that. Okay. If it is possible, you need to show it practically. Yeah, makes sense. Okay. So whenever there is a question for you, like how much time can you reduce, just say on the cases that you have already done. Like for example, I have a process which is running for a day, and each and every process takes 20 minutes of a time. Okay. So but due to the implementation of RPA into the current process, the time got reduced to 1 minute or 1.5 minutes for a particular transaction. Okay. So it's better to say what is the bigger picture of it than to say that okay manaki 1 minute undi 1 minute kan tagginchali ante ela tagginchali. Of course, once the automation is created, there will be some flaws in the automation, because we are manual persons, we are humans, we are doing it, we may not doing it the correct way. Okay. But once we are repeating on the CIP changes or we are updating on the CIP changes, for example మనకి చూసుకుంటే ఫైన్ చైల్డ్ ఎలిమెంట్ ఉంది. ఫైన్ చైల్డ్ ఎలిమెంట్ యూస్ చేసి ఒక ఎలిమెంట్ ని మీరు ఫైన్ చేస్తున్నారు, బట్ యాక్చువల్లీ there is no requirement to use the find child element. డైరెక్ట్ గా ఒక సెలెక్టర్ ని యూస్ చేసుకుంటే it can directly go and fetch that item. అవును, డైరెక్ట్ గా అనవసరంగా మనకి బర్డెన్ తగ్గుతుంది దీని మీద. కరెక్ట్, బికాస్ దట్ ఎలిమెంట్ ఈజ్ ఆల్రెడీ స్టాటిక్, మీరు చేంజ్ చేసేది లేదు, లేకపోతే చేంజ్ అయ్యేది లేదు. అవును. సో దిస్ యూ విల్ నో వెన్ యూ ఆర్ completed the process and once you are well versed with the application. అండ్ మీరు బాట్ నుంచి ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడు వెన్ యూ నో దట్, ఇప్పుడు మనకి చెప్పాను ఇందాక 3 ఎలిమెంట్స్ ఉన్నాయి స్పాన్ ట్యాగ్ లోని, ఓపెన్ ఉంది, కంప్లీటెడ్ ఉంది, ఇన్ ప్రోగ్రెస్ ఉంది. So what if I use a find child element? I can do like this as well. Find child యూస్ చేసి ఒక ఎలిమెంట్ ని గెట్ చేసుకొని ఏంటి కంప్లీటెడ్ అనే ఎలిమెంట్ ని గెట్ చేసుకొని అప్పుడు నేను క్లిక్ చేయవచ్చు. ఓకే, అలా కూడా చేయొచ్చు. లేదా నాకు ఎలిమెంట్ అది కంప్లీటెడ్ అని చెప్పి అక్కడే ఉంటుందని నాకు తెలుసు ఆల్రెడీ. ఓకే, దెన్ వై షుడ్ ఐ ఫైండ్ ఇట్ అగైన్? ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను, ఫైండ్ టైం తగ్గిస్తున్నా కదా, డైరెక్ట్ గా నేను క్లిక్ యాక్టివిటీ పర్ఫామ్ చేస్తున్నా కదా. అవును. సో దట్స్ హౌ ద ఆటోమేషన్ కెన్ బి రెడ్యూస్డ్ ఇన్ ద టైమింగ్. ఓకే, అంతే. సో whenever there is a question for this, just say a generic answer which is acceptable. ఓకే, డోంట్ సే దట్ ఇది నేను చేయలేకపోయానని చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, ఓకే. So we have 5 more minutes we can take and we need to close the session. ఓకే, నాకు వచ్చిన క్వశ్చన్స్ చెప్తానండి. అంటే నాకు ఆల్రెడీ ఆన్సర్స్ దొరికినాయి, కొన్ని దొరకని కూడా అడుగుతాను మిమ్మల్ని. సో ఎలా ఓన్లీ దొరకని అడగమంటారా, దొరికిన వదిలేచ్చా? ఫస్ట్ దొరకని అడగండి, తర్వాత దొరికిన చూద్దాం, అంటే మీకు కరెక్ట్ వచ్చింది. I have a queue and queue of elements. How to perform an each queue? అంటే ఇప్పుడు మల్టిపుల్ క్యూస్ ఉన్నాయి నా దగ్గర, ఒక్కొక్క క్యూ మీద యాక్షన్ ఎలా పర్ఫామ్ చేస్తారని అడిగారు. ఇది క్యాప్జెమినీలో అడిగారు నాకు. దీని ఆన్సర్ నాకు ఇప్పుడు దాకా దొరకలేదు. So whenever we are dealing with the queues, a queue has a queue name. Okay. Either we need to store that queue name in particular location where we can fetch all the queue names, or there should be some place where we can directly go and fetch. Okay. So we need to first what is that particular data to be retrieved. ఎందుకంటే మనకి క్యూ నేమ్స్ అన్ని వస్తే, వన్స్ వీ హ్యావ్ ఆల్ ద క్యూ నేమ్స్ వీ కెన్ యూస్ ఫర్ లూప్ ఆర్ ఎనీ ఆఫ్ ద లూపింగ్ కండిషన్ టు ఫెచ్ ద డేటా ఐటమ్స్ ఫర్ ఈచ్ లూప్, ఈచ్ క్యూ ఐటమ్. సో దట్స్ హౌ యూ నీడ్ టు గెట్ ద వాల్యూ. ఓకే, ఇంకొకటి 1000 వాట్స్ యాక్సెసింగ్, ఇది మీకు మొన్న కూడా చెప్పాను. ఇది
1000 బాట్స్ అసెసింగ్ ద సేమ్ రో, హౌ ఇట్ విల్ హ్యాండిల్. నేను చెప్పాను కదా మీకు ఒక సినారియో చెప్పాను, 1000 బాట్స్ ఎట్ ఎ టైం హ్యాండిల్ చేస్తున్నాయి అని చెప్పని అడిగాడు. దానికి ఏం చెప్పాలి? So ideally, in the best case scenarios or the worst case scenarios, due to the time frame, there may be a situation where there are two bots that is accessing or addressing the same row or same transaction. Okay. But the way that we can set that is if it is a file. సో ఫైల్ కి రీడ్ రైట్ సెట్ పర్మిషన్స్ ఉంటాయి, అంటే మనం లాక్ చేయొచ్చు ఒక ఫైల్ ని. అవును. సో వీ కెన్ ఐదర్ టేక్ దట్ యాజ్ అ సినారియో. మనం ఒక బాట్ రన్ చేస్తుంది అంటే గనక ఆఫ్టర్ ఇట్ స్టార్ట్స్ రీడింగ్ ఇట్ విల్ లాక్ ఇట్ టిల్ ఇట్ రెడ్ ద డాక్యుమెంట్ అండ్ అప్డేట్ ద స్టేటస్. ఓకే. once we update the status, we can release it for the next bot to continue. ఓకే. సో అదే, అంతకు మించి వేరే ఆన్సర్ అయితే ఏం లేదు దానికి. సో ఇంకోటి ఇదే ఆప్షన్ మీకు దీంట్లో అడుగుతారు, ఎక్కడ మీకు జేపీ మార్గన్ లోనే అడుగుతారు నాకు తెలిసి. సో జేపీ మార్గన్ లోని ఐ హావ్ బీన్ ఆస్క్డ్ ఫర్ వన్ క్వశ్చన్, లైక్ దెర్ ఈస్ అన్ ఎక్సెల్ దట్ ఈస్ కంప్లీట్లీ అప్డేటెడ్ కంటిన్యూస్లీ. అంటే ఒక 10,000 రోస్ ఉన్నాయంటే నెక్స్ట్ మినిట్ ఇంకో 1000 రోస్ వస్తాయి. ఓకే. సో హౌ ఆర్ యూ గోయింగ్ టు హ్యాండిల్ దట్ సిచ్యువేషన్ అన్నారు. సో ఐ am set this example, but he also gave me one example that మనం కరెంట్ గా షేడ్ ఫోల్డర్ లో ఉన్నది లోకల్ లో పెట్టుకోవచ్చు కాపీ చేసుకొని. సో మనకి ఆల్రెడీ ఒకటి లోకల్ లో ఉంటది. సో వెన్ వీ ఆల్రెడీ హ్యావ్ సంథింగ్ ఇన్ లోకల్, we know how many rows it already processed. ఓకే. సో ఒకవేళ కొత్త ఫైల్ వచ్చి యాడ్ అయితే we can check with the file size. ఓకే. So if there is an increase in the file size, then we can get the completed rows in the older file and start executing from the newer file. ఓకే. సో ఒకవేళ అది అంటే మన దగ్గర ఉన్న దాంతో మళ్ళీ న్యూ ఫైల్ కంపేర్ చేసుకుని అందులో ఉన్న ఆ ఫ్లాగ్, అప్డేటెడ్ ఫ్లాగ్ ప్రకారం మనం చేయాలంటారు, అంతేనా? ఎగ్జాక్ట్లీ, కాపీ చేసుకున్నాడు ఆల్రెడీ. సో కాపీ చేసుకున్నప్పుడు డేటా చేంజ్ ఉంది. డేటా చేంజ్ ఉన్నప్పుడు ఏంటి, మనకి ఎక్కడి నుంచి అయితే రో ఉందో ఆ రోని అక్కడి నుంచి నెక్స్ట్ 1000 రోస్ ని, అంటే ఎన్ని రోస్ అయితే ఉన్నాయో అన్ని రోస్ ని గెట్ చేసుకొని మనకి ప్రాసెసింగ్ లోని డైరెక్ట్ గా అది డేటా రీప్లేస్ చేసేసి అది అపెండ్ చేస్తే అయిపోద్ది కదా. సో ఫైనల్లీ వీ విల్ గెట్ ఎ కంప్లీట్ ఫైల్ విత్ ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ద ఎండ్. ఇప్పుడు వరకు ఏం ప్రాసెస్ చేసామో అది మొత్తం వస్తుంది. వీ కెన్ సెండ్ దట్ యాజ్ ఎ రిపోర్ట్. Yeah, makes sense. అవినాష్, ఇంకొకటి కావాలి నాకు. ఇది నాకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానీ ఇప్పుడు ఇవి నాకు ఈ హ్యాండ్అవుట్స్ అని పంపిస్తారా మీరు? ఏ హ్యాండ్అవుట్స్? ఇప్పుడు మనం డిస్కస్ చేసినవి కానీ ఇది కానీ. ఎందుకంటే నేను ఇంకా అడ్వాన్స్ ట్రైనింగ్ లోకి వెళ్ళలేదు, నేను ఇంకా ఎగ్జామ్ ఫినిష్ చేయాలి. నాది you need to do, మీరు ఏం చెప్పారు, కోడ్ మీరు చేస్తా అని చెప్పారు. సో ఇఫ్ యూ వాంట్ టు డూ ది కోడ్ దెన్ యూ నీడ్ టు కంప్లీట్ ఇట్ ఆన్ యువర్ ఓన్, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు అకాడమీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆల్రెడీ. ఓకే, మేక్ సెన్స్. యా, సరే. ఓకే. ఓకే. నాకు ఈ బేసిక్ సర్టిఫికేషన్ ఇది ఫినిష్ చేయడానికి మీ దగ్గర క్వశ్చన్స్ కానీ ఆన్సర్స్ కానీ ఫీ ఏదైనా ఉందా మన దీంట్లో? అంటే ఇది 3 times కదా, నేను ఇంకా యాక్చువల్గా నేను స్టార్ట్ చేశాను. మేబీ టుడే ఆర్ ఈ వీక్ లో దాన్ని ఫినిష్ చేస్తాను అనమాట. ట్రైనింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఒకసారి నేను లాగిన్ అవుతాను. లేదు, ఇట్స్ నాట్ 3 times. అంటే ఒక డే లోనే మీరు 3 times చేయొచ్చు కంటిన్యూస్ గా. ఓకే, ఒక డే లో 3 times చేయొచ్చా? అంటే ఈ రోజు ఒకసారి 2 సార్లు చేసిన తర్వాత అది వదిలేసి మళ్ళీ టుమారో మళ్ళీ నాకు ట్రిగర్ సెట్ అవుతుంది, అంతేనా? అలా కాదు, ఒకవేళ 3 times అయిపోయిన తర్వాత యూ నీడ్ టు స్టాప్ ఇట్. ఒకవేళ 3 times అయితే ఇట్ విల్ త్రో ఎన్ ఎర్రర్ ఫర్ యూ. బట్ మీరు చదివి ఉంటే కనుక ఇట్ ఈస్ ఈజీ, వెరీ ఈజీ టు కంప్లీట్ ఇట్ ఇన్ ద ఫస్ట్ టైం అండ్ ద సెకండ్ టైం. ఓకే. ఓకే, జస్ట్ మీకు బేసిక్ క్వశ్చన్స్ ఏ ఉంటాయి, సో యూ కెన్ డూ ఇట్. ఓకే, నేను ఆల్రెడీ ఏంటంటే ప్రతి ఎక్సర్సైజ్ చేసుకుంటూ వచ్చాను. అది షో ఒకసారి నా కంట్రోల్ ఉంటుందా? ఓకే, ఇస్తాను. అక్కడ మీకు పర్మిషన్స్ ఏమైనా అడగడానికి వస్తుందా? ఆస్క్ ఫర్ వీడియో షేర్ అని చెప్పి. షేర్ వీడియో ఉంది. షేర్ వీడియో నొక్కండి. ఇంటిగ్రేటెడ్ వెబ్కామ్ ఒకటే ఉంది. షేర్ వీడియో నొక్కండి ఒకసారి. షేర్ వీడియో కాదు, స్క్రీన్ షేర్ ఉంటుంది కదా మీకు, ఓపెన్ చేయగానే షేర్ స్క్రీన్ అనే ఒక ఆప్షన్ వచ్చింది.
ఇది ఇది ఇంటిగ్రేటెడ్ వెబ్కామ్, ఇది కాదులేండి ఉండండి. మీ దగ్గర నాకు స్క్రీన్ కంట్రోల్ రాదా అండి? అంటే ఇప్పుడు మీరు ఓపెన్ చేసిన బ్రౌజర్లో స్క్రీన్ కంట్రోల్ రాదా? అట్లీస్ట్ ఐ కెన్ షో దట్ వే. లేకపోతే నా స్క్రీన్ షేర్ చేయగలను నేను? చేయగలరు, మీరు స్క్రీన్ షేర్ చేయగలరు. యూ కెన్ డూ ఇట్, జస్ట్ ఆస్క్ ఫర్ ది రిక్వెస్ట్. ఒకసారి మీరు ఈ కాంట్ స్టార్ట్ స్క్రీన్ షేర్ వైల్ మీరు ఒకసారి స్టాప్ చేయండి, నేను షేర్ చేస్తాను. ఓకే, దెన్ ఐ విల్. ఓకే, cancel screen share. Okay. స్టాప్ షేరింగ్ అని ఉంది ఒకసారి. నాకు స్టాప్ షేరింగ్ కనిపించట్లేదు, అందుకని చూస్తాను. ఓకే, మీదే వచ్చిందండి. Just a second. New share, remote, mode, invite, remote control panel. Okay, stop share వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఇక్కడ నాదే చూపించండి, ఫుల్ కావట్లేదు. ఫౌండేషన్ నాదంతా అయిపోయింది, ఇంకా ఫైనల్ టెస్ట్ లో ఉన్నాను అనమాట యాక్చువల్లీ. సో అది ఫైనల్ టెస్ట్ లోని మీకు చూపిస్తుంది కదా, యూ కెన్ డూ ఇట్ ఫర్ 3 times అని చెప్పి. సో కంప్లీట్ దట్, అండ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దట్ యూ కెన్ కంప్లీట్ ది అడ్వాన్స్డ్. ఇదిగోండి, టెస్ట్ మస్ట్ బి కంప్లీటెడ్ నౌ, ఇట్ కెనాట్ బి రిజల్టెడ్, యూ కెన్ ఎడిట్ ది ఆన్సర్, కెన్ దెన్. So see this, please note that the course will become unavailable for 24 hours. అంటే థర్డ్ టైం కంప్లీట్ చేసిన తర్వాత 24 hours unavailable లో ఉంటుంది. You need to go through the training again in order to take the final test అంటుంది. అంటే మళ్ళీ మొత్తం అంతా చేయాలా నేను ట్రైనింగ్? ఈ వీడియో వస్తుంది కదా, వీడియో లాస్ట్కి పెట్టండి, క్లోజ్ అయిపోతుంది. లేదండి, లాక్ అయిపోతుంది అది. యాక్చువల్గా నేను మొన్న ఏం చేశానంటే, కావాలన్న టెస్టింగ్ కోసం ఇక్కడ డేటా మ్యానిపులేషన్లోకి వెళ్ళి అది ఫెయిల్ అయ్యాను, అంటే టేక్ రీటెస్ట్ కొట్టి ఫెయిల్ అయ్యాను అనమాట. కావాలి అది ఏంటంటే మిగతా వీడియోస్ అన్ని లాక్ అయిపోయినాయి. అవును, లాక్ అవుతాయి. యూ నీడ్ టు కంప్లీట్ ద బిగ్. సో ఏం లేదు, డైరెక్ట్లీ గో హియర్ అండ్ మీరు ఎగ్జామ్ టైమింగ్స్ 2 to 3 టైమింగ్స్ చేయాలి, బట్ యూ నీడ్ రిస్క్ అండ్ కంప్లీట్ ఇట్. ఓకే, మీరు అది కంప్లీట్ చేసి ఫైనల్ టెస్ట్ కంప్లీట్ చేస్తేనే యూ విల్ బి full-fledgedly able to understand or work on the advanced. అప్పటి వరకు ఎందుకంటే మీకు కంప్లీట్ యాక్టివిటీస్ తెలియవు, ఒకవేళ చేయాలి కనుక మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇట్ విల్ బి బెటర్ ఇఫ్ యూ కంప్లీట్ ఇట్. ఓకే, కంప్లీట్ చేస్తానండి ఈ వీక్ లో, నేను చేసేస్తాను కొంచెం టైం తీసుకొని. ఈ వీక్ అవసరం లేదు, యూ కెన్ కంప్లీట్ ఇట్. స్టార్ట్ ద ఫస్ట్ ఎగ్జామ్, యూ కెన్ చెక్ విత్ ది క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ఎందుకంటే మనకి పక్కనే ఇది కూడా ఓపెన్ అవుతాయి కదా, ఇఫ్ యూ కెన్ ఓపెన్ ది కోర్సెస్ యాజ్ వెల్, చెక్ విత్ ది కోర్సెస్. ఒకవేళ దొరకలేదు అంటే కనుక చెక్ ఆన్లైన్ విత్ ద క్వశ్చన్స్ దట్ యు ఆర్ రిట్రీవింగ్. మనకి ఆన్సర్స్ కూడా దొరుకుతాయి ఆన్లైన్ లో, యూ కెన్ గెట్ దెమ్. ఓకే, మేక్ సెన్స్. ఇదిగో ఇది సొల్యూషన్ ఆర్కిటెక్ట్, ఇది చేస్తున్నాను, సెకండ్ లో ఉంది, చూసి ఇచ్చేద్దాం. ఇదిగో ఇది ఒకటి చేయాలి ప్లీజ్. సో ఇదైతే సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కూడా అవుతుంది అనమాట. ఈ రెండు చేస్తాను, తర్వాత ఇంకా మిగతా మీరు అన్నట్టు అడ్వాన్స్డ్ ఓపెన్ అయితే అది చెయ్యాలి. అది ఓకే, యా, మేక్ సెన్స్ అవినాష్, థ్యాంక్ యూ. ఇదండి. సో చెప్పండి. ఓకే, నెక్స్ట్ సెషన్ మనం స్టార్ట్ చేసుకునే ముందు ఇట్స్ బెటర్, అంటే మీ టైం నా టైం ఇద్దరు టైం వేస్ట్ అవ్వకుండా ఉండడానికి, యూ స్టార్ట్ వర్కింగ్ ఆన్ అంటే వర్క్ ఐటమ్ 4-5 స్టార్ట్ చేసిన తర్వాత లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. ఓకేనండి, షూర్. ఓకే, బికాస్ మనకి కంటిన్యూస్ గా మీరు క్లాసెస్ చెప్పమన్నా సరే, అవును, మళ్ళీ నాకు నన్ను ప్రాక్టీస్ చేస్తే నాకు కొంచెం మంచి ఇవి కరెక్ట్గా వస్తే మేక్ సెన్స్. సో మేబీ
నేను నా టైం చూసుకుని ఇదే ఈ వీక్ మళ్ళీ మిడ్ ఆఫ్ ద వీక్ కానీ మీకు నెక్స్ట్ థర్స్డే ఫ్రైడే కానీ పింగ్ చేస్తాను. ఓకే ఓకే ఓకేనా? మేక్ సెన్స్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో ఇప్పుడు నేను స్టాప్ షేర్ కొట్టిన తర్వాత రికార్డింగ్ సేవ్ అవ్వాలి. ఒకసారి ఉండండి, అది కూడా చెక్ చేసుకుంటాను. నేను స్టాప్ రికార్డింగ్ అంటున్నాను. చేయండి.